సార్ నమస్తే. నమస్తే అండి. ఈరోజు బ్యారియాట్రిక్ సర్జరీకి చాలా మంది పోతున్నారు. ఇలాంటి పేషెంట్స్ మీ దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు. ఆయన 152 కేజీస్ ఉండే అండ్ మీరు ఇందాక చెప్పినప్పుడు కూడా 200 అబోవ్ ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చిర్రు ఈ సర్జరీ కోసం అని చెప్పారు. ఒక ఊరికి బైపాస్ రూట్ ఉంటుంది, స్ట్రైట్ రూట్ ఉంటుంది. అవును. వీఆర్ క్రియేటింగ్ బైపాస్ రూట్ అంటే చూసి ఫస్ట్ షాక్ అయినా, ఏంది ఈయననా ఇట్లున్నాడు ఏంది అని చెప్పేసి. చాలా ఒక 10 సంవత్సరాలు వెనక పోయినట్టుందని, 25 ఇయర్స్ వెనక పోయినట్టుందా? కాన్ఫిడెన్స్ ఉండండి అసలు ఆయనది. సో ఒకసారిగా ఇట్లా అవ్వడం అనేది ఆయనకు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది అండ్ 25 ఇయర్స్ వెనక పోయినట్టుందంట. సో చాలా లైఫ్ ఉందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సరే ఇప్పుడు వెరీ నైస్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను మీ ముందుకు పట్టుకొచ్చిన ఒక డిఫరెంట్ టాపిక్ పైన డిస్కషన్. ఎస్, చాలామంది లావ్ అయిపోతూ ఉంటారు. ఆ లావ్ అయిపోయినప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నో హెల్త్ ఇష్యూస్. ఎట్లా లావు తగ్గేది? అంత ఈజీ కాదు. లావ్ అయినంత ఈజీ లావు తగ్గడం కానే కాదు. సో దీనికి ఒక సొల్యూషన్ ఉంది అని అంటూ మన ముందుకు వచ్చిండ్రు మణిపాల్ మిల్లర్ రోడ్లో ఉన్న హాస్పిటల్స్ వాళ్ళ దగ్గర ఒక మంచి సొల్యూషన్, మంచి డాక్టర్ కూడా ఉన్నారు. సో ఆయన్నే డాక్టర్ జి మొయినుద్దీన్. ఆయన కన్సల్టెంట్ బ్యారియాట్రిక్ అండ్ అడ్వాన్స్ లాప్రోస్కోపీ సర్జన్. ఆయన మన దగ్గర ఉన్నారు. బెంగళూరు నుంచి మనకి ఈ టెక్నిక్ ఎట్లుంటుంది, అసలు దీనివల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎలాంటి నష్టాలు ఉంటాయి, ఇవన్నీ ముచ్చట్లు పెట్టేటందుకు మన దాకా వచ్చారు అన్నట్టు. సో సార్తో మాట్లాడదాం. ఉత్త ఆయన ఒక్కడు రాలే, ఇంకో గెస్ట్ని పట్టుకొచ్చారు. ఆ గెస్ట్ ఎవరు అని అంటే, ఈయన సర్జరీ చేసిన వాళ్ళు చాలామంది కూడా దే ఆర్ లీడింగ్ అ హ్యాపీ లైఫ్. దాంట్లో అందరిని పట్టుకురాలేరు కాబట్టి ఒకరిని పట్టుకొచ్చారు. ఆయన్నే సుబ్బరాయుడు గారు. సో వాళ్ళిద్దరూ కూడా ఉన్నారు మన స్టూడియోలో. ఈ బ్యారియాట్రిక్ సర్జరీ అంటే ఏంది కొంతమందికి తెలుసు, కొంతమందికి ఇంకా అంత నాలెడ్జ్ లేదు. బట్ ఎస్, దాని గురించి ఇవాళ మేము ముచ్చట పెడతాం. చూడండి సార్. నమస్తే. నమస్తే అండి. ఈరోజు బ్యారియాట్రిక్ సర్జరీకి చాలా మంది పోతున్నారు. సో వాట్ ఇస్ బ్యారియాట్రిక్ ఫస్ట్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే బారోస్. ఈ బెరాట్రిక్ అంటే బారోస్ అనే వర్డ్ నుంచి డిరైవ్ అయింది. బారోస్ అంటే ఓవర్ వెయిట్, ఓకే, కానీ ఒబెసిటీ. బారోస్ అంటే సర్జరీ డన్ టు ట్రీట్ బారోస్. ఓకే, ఇస్ బెరాట్రిక్ సర్జరీ. అంటే బారోస్ అంటే ఓవర్ వెయిట్, దానికి చేసే సర్జరీని బెరాట్రిక్ సర్జరీ అంటారు. ఓకే, అలా డిరైవ్ అయింది వర్డ్. ఓకే. ఇంకొకటి, మనం చాలా మంది మీరు అంటున్నారు ఈ సర్జరీ కొత్తదేం కాదు. ఆల్మోస్ట్ 45 ఇయర్స్ అయింది సర్జరీ స్టార్ట్ అయ్యి వరల్డ్లో. అది యూఎస్ కానీ యూకేలోని స్టార్ట్ అయింది అండ్ యూరోప్లో ఎక్కువ ఉండేది. కానీ మన ఇండియాకి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ యూఎస్ లో ఇప్పుడు స్టార్ట్ అయింది, 20 సంవత్సరాల తర్వాత వస్తుంది మన దగ్గర. ఇప్పుడు మ్యాక్డీ ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇప్పుడు వచ్చి ఫేమస్ అయింది. ఇప్పుడు ఏమన్నా అక్కడ కొత్త వస్తే ఇప్పుడు 20 ఇయర్స్ తర్వాత మనకు కూడా వస్తుంది ఆ టైప్లో. కానీ కాకపోతే 2003 నుంచి కొంచెం స్పీడ్ పట్టింది అనమాట ఈ సర్జరీ. 2003 నుంచి కొంచెం ఫేమస్ అయింది. ఎందుకు ఫేమస్ అయిందంటే లాప్రోస్కోపీ అంటే చిన్న హోల్స్ వేసి సర్జరీ చేయడం. కడుపులో ఏ ప్రాబ్లం ఉన్నా కోర్స్ చేయాల్సిన అవసరం లేదు ఈ కాలంలో. చిన్న హోల్స్, ఫర్ ఎగ్జాంపుల్ గాల్బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, హర్నియా ఉంది, పేగులు బ్లాక్ అయినాయి, క్యాన్సర్స్ ఉన్నాయి, స్ప్లీన్ సర్జరీ, ఏ ప్రాబ్లం ఉన్నా చిన్న హోల్స్తో చేస్తారు. కాబట్టి ఈ సర్జరీ 2003 తర్వాత ఎందుకు ఫేమస్ అయిందంటే ఆ సర్జరీ కీ హోల్ సర్జరీ ఫేమస్ అయింది 2003 తర్వాత. కాబట్టి బెరాట్రిక్ సర్జరీ కూడా కీ హోల్ సర్జరీనే. ఇట్లా కోర్స్ చేసేదంటే ఏం కాదు, కంప్లీట్లీ స్కార్లెస్ కైండ్ ఆఫ్ సర్జరీ ఇది. వెరీ నైస్. ఎందుకంటే చాలా మంది మా దగ్గర వచ్చే పేషెంట్స్ విమెన్ పేషెంట్స్ వస్తారు. కాబట్టి విమెన్ పేషెంట్స్ వాళ్ళకి ఏమంటే కాస్మెటిక్ వాల్యూ ఎక్కువ ఉండాలి వెయిట్ లాస్తో పాటు. చిన్న హోల్స్ వస్తే స్కార్స్. ఎస్. సో యాక్చువల్గా బ్యారియాట్రిక్ అనే ముచ్చట తెలుసుకున్నాం, కానీ ఫస్ట్ ఒబేసిటీ గురించి మాట్లాడుకున్నాం సార్. ఇది చాలా పెద్ద ప్రాబ్లం ప్రతి ఒక్కరికి. ఇంట్లో కంపల్సరీ ఒకరు లేదా ఇద్దరు చాలా లావు ఉండడం, అది కూడా ఓవర్ వెయిట్ని మించిపోయిన వెయిట్. సో అంటే అలాంటి స్కెడ్యూలింగ్ ఉంటుంది వాళ్ళ లైఫ్ అంతా కూడా. వాళ్ళ ఫుడ్ టైంకి తీసుకోరు, పడుకోవడం సరిగ్గా పడుకోరు, అండ్ టాబ్లెట్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తారు, హెల్త్ మొత్తం ఖరాబ్ చేసుకుంటారు. సో ఒబేసిటీ, ఈ ఒబేసిటీ వల్ల వచ్చే సమస్యలు ఇంకెన్నో. ముఖ్యంగా ఆడోళ్ళ గురించి మాట్లాడుకుంటే లెట్స్ టాక్ అబౌట్ పీసీఓఎస్. పీసీఓఎస్ అండ్ ఒబేసిటీ ఈ రెండు బెస్ట్ ఫ్రెండ్స్ ఇవి. అసలు అది ఉంటే ఇది, ఇది ఉంటే అది, ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సో ఒబేసిటీ ఉన్న ప్రతి ఒక్కరికి పీసీఓఎస్ వస్తుందా, లేకపోతే ఒబేసిటీ వల్లనే పీసీఓఎస్ వస్తుందా? ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్, నాకు మీరు చెప్పండి ప్లీజ్. మనం ఎట్లా అంటే ఎవరిని ఒబీస్ అంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హైట్ ఇన్ సెంటీమీటర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 180 సెంటీమీటర్స్ ఉన్నాను, -100 అంటే 80 ఉండాలా. నేను 100 ఉంటే 20 కేజీస్ ఓవర్ వెయిట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 170 సెంటీమీటర్స్ ఉన్నాను అనుకోండి, -100 మీరు 70 ఉండాలి. మీరు 90 ఉంటే మీరు 20 కేజీస్ ఓవర్ వెయిట్. అలా క్యాలిక్యులేట్ చేస్తారు రఫ్లీ. మనము క్యాలిక్యులేటర్ ఏమో అవసరం లేదు. హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 అంటే అప్రాక్సిమేట్ వెయిట్ తెలుస్తుంది మనకు. ఈ సర్జరీ ఎవరు చేసుకోవచ్చు అంటే 30 కేజీస్ కానీ 25-30 కేజీస్ కంటే మీ వెయిట్ హైట్ కంటే ఎక్కువ ఉండాల్సిన వాళ్ళు ఉంటే
దానికి సర్జరీ చేస్తాం. ఓకే. ఒబెసిటీ అంటే మనం ఏమనుకుంటే BMI స్కేల్ అంటాం చాలా వరకు, బాడీ మాస్ ఇండెక్స్, వెయిట్ ఇన్ కేజీస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఒక వాల్యూ వస్తుంది. ఓకే. మనం 25 లోపల ఆ వాల్యూ ఉంటే అది నార్మల్. ఓకే. 25 to 30 అంటే ఓవర్ వెయిట్, అంటే చాలా మంది ఇక్కడ ఉన్నారు అందరూ ఓవర్ వెయిట్ ఉన్నారు. 30+ అంటే ఒబెసిటీ. ఓకే. అంటే ఒబెసిటీ కావాలంటే 30 పైన ఉండాలి. అందుకే దాన్ని ఒబెసిటీ అంటే 30 పైన ఉండాలి. ఓకే. అంటే ప్రతి ఒక్కరు ఈ కాలంలో ఎట్లుందంటే లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే ఫాస్ట్ ఫుడ్స్ ఒక క్లిక్ చేస్తేనే జొమాటోను అన్ని తీసుకొచ్చేస్తారు. ఇంతకుముందు కష్టపడిపోయి తీసుకొని వచ్చేవాళ్ళు, అవును. ఆ ఎఫర్ట్ లేదు మనకు. యా. ఇంకొకటి ఎక్కడ పోవాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ స్టైర్స్ క్లెయిమ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ పోయినా లిఫ్ట్స్ ఉన్నాయి. Yeah. ఇంట్లో కూడా లిఫ్ట్స్ ఉన్నాయి ఈ కాలంలో. అంతేగా. సో ఇంకొకటి మనం ఏం చేయాలన్నా వ్యాలే పార్కింగ్స్, ఇంతకుముందు ఎక్కడో పార్క్ చేసి ఎక్కడో రెస్టారెంట్ నడుచుకుంటూ రావాల్సింది. ఇప్పుడు వ్యాలే పార్కింగ్, అట్లా ప్రతి ఒక్కటి ఇట్ హాస్ ఈజ్డ్. Yes. ఒక క్లిక్ తో ఈజ్ అయిపోతుంది. Yeah. ఇంకొకటి లాట్ ఆఫ్ స్క్రీన్ టైం, మీరు చెప్పినట్లు టిక్ టాక్ రీల్స్ వచ్చిన తర్వాత చాలా మంది చూసుకుంటా కూర్చుంటారు, గంటలు తెలిసిపోతాయి. సో సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇంకొకటి మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, మీరు థియేటర్ చాలా కూడా ఉన్నాయి. పోతలేరు అసలు. థియేటర్ పోతలేదు. ఇంకొకటి కూర్చొని మీరు థియేటర్లో మహా అంటే ఒక పాప్కార్న్ కొంటారు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఓటీటీ చూసేటప్పుడు 3-4 ఫినిష్ చేస్తారు. ట్రూ ట్రూ. సో ఆ ఇంట్రెస్ట్ మీరు ఆ థ్రిల్లింగ్లో మీరు మిస్ అయిపోతారు అన్నమాట. సో ఇలా ఓవర్ కన్జంప్షన్. ఇంకొకటి బర్న్అవుటే లేదు. చిన్నపిల్లలకి ఆ కాలంలో ఏమంటే మేమంతా చిన్నపిల్లలు ఉన్నప్పుడు గ్రౌండ్ పై క్రికెట్ ఆడేవాళ్ళము, ఇంట్లో అసలు ఉండేవాళ్ళమే కాదు. ఎందుకంటే ఈ స్క్రీన్ టైం లేదు మా దాంట్లో. Yes. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పుట్టిన పిల్లలు కూడా స్క్రీన్ టైం దే వాంట్. Yes. 2-3 months తర్వాత వాళ్ళు చూడడం మొదలు పెడితే అంటే గేస్ ఫిక్స్ అవుతుంది. చిన్నపిల్లలకి 6 months తర్వాత గేస్ ఫిక్స్ అవుతుంది. అప్పటి వరకు ఐస్ కాన్స్టెంట్ కాదు. 6 months అయిన తర్వాత దే స్టార్ట్ సీయింగ్ దట్. అవును. అంటే ఆ ఏజ్ నుంచి తీసుకోవడం. సో ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇంకొకటి ఏమంటే ఈ రీల్స్ ఎట్లా అంటే కాన్స్టెంట్గా వాచ్ చేస్తున్నప్పుడు డోపమిన్ షార్ట్స్ వస్తుంటాయి బ్రెయిన్కి. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇస్తాం అంటే యూ హ్యావ్ ఎ షార్ట్ కాన్సన్ట్రేషన్, యూ ఆర్ నాట్ రెడీ టు సీ 1 minute వీడియో, అవును. యూ ఆర్ మ్యాచ్డ్ ఓన్లీ టు 15 seconds. Yes. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమైనా వస్తుందేమో, ఇంకా దానికంటే ఇంట్రెస్టింగ్. సో అలా స్క్రీన్ టైం Unlimited. ఎక్కువ అవ్వడం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ ఇవన్నీ చెప్పినాం కదా, దీనివల్ల చాలా వరకు ఒబీస్ అవుతారు. కొంతమంది ఏమవుతారంటే సరే ఇవన్నీ లేదు, మేము అసలు ఏం చేయడం లేదు, చాలా హెల్తీగా ఉన్నామంటే మీ అమ్మ నాన్న, మీ తాత అవ్వ జెనెటిక్స్కి నా స్ట్రాంగ్ ఉంటే నోబడీ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ బీయింగ్ ఒబీస్. అవును. మీరు ఎంత సిన్సియర్ లైఫ్ స్టైల్ ఫాలో అయినా This is ఒబీస్ there అయిపోతారు. first. Yeah. ఇది ఒక రీజన్. ఎస్పెషలీ విమెన్ మీరు చెప్పారు, మెన్లో ఎట్లా అంటే హార్మోన్స్ డజంట్ ప్లే మచ్ రోల్ ఇన్ వెయిట్. విమెన్లో ఎట్లా అంటే హోల్ ప్లేస్ హార్మోన్స్ ఓన్లీ. అవును. ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ అయినారు, ప్రెగ్నెన్సీలో పోస్ట్ ప్రెగ్నెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ వెయిట్ పెరుగుతారు. దాంట్లో మీరు ఎంత తగ్గుతారు? ఫర్ ఎగ్జాంపుల్ బేబీ వెయిట్ 3 kgs డెలివరీ చేశారనుకోండి, అవును. ఇంటూ 4 అంటే 12 kgs మీరు పెరుగుతారు ప్రెగ్నెన్సీలో. అవును. దాంట్లో మీరు తగ్గేది మహా అంటే ఒక 4-5 kgs తగ్గుతారు. అంతే. ప్రతి ప్రెగ్నెన్సీకి మీరు 5-6 kgs యాడ్ చేసుకుంటూ పోతారు. 3 పిల్లలు ఉన్నారు, 18 kgs పెరిగాడు అక్కడే. చూడండి సో ఆ ఎట్లుంది. టైప్లో ప్రెగ్నెన్సీ రోల్ అవుతుంది. Ah. నెంబర్ 2 ఏమంటే PCOS అంటే సిస్ట్ కూడా మల్టీడ్యూల్ సిస్ట్. దాంట్లో Yeah. ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్. Hmm. ఒకవేళ ఈ మంత్ మీకు మెన్సెస్ రాలేదనుకోండి, నెక్స్ట్ టైం యూ షుడ్ ఇమాజిన్ దట్ యువర్ వెయిట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. Okay. వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొంతమంది నా దగ్గర వచ్చే పేషెంట్ 2 years నుంచి మెన్సెస్ లేవు, 1 year నుంచి మెన్సెస్ లేదు, Oh my God. మెనార్కీలో ఎప్పుడు 1 year 2 year ఉన్న తర్వాత మెన్సెసే లేవు, Oh. అట్లాంటి పేషెంట్స్ కూడా వస్తారు PCOD. అదొకటి. ఇంకొకటి స్పెషల్లీ విమెన్లో ఎక్కువ అంటే హార్మోనల్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్. Hmm. మెన్లో కూడా వస్తుంది హైపోథైరాయిడిజం, బట్ థైరాయిడ్ హార్మోన్ లెవెల్ తగ్గింది, దాన్ని హైపోథైరాయిడ్ అంటాం. Okay. హైపోథైరాయిడ్లో ఏమంటే మీరు ఏం తినకపోయినా వెయిట్ గెయిన్ అయిపోతారు. Okay. ఇంకొకటి మనం ఎట్లా అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు మేము ఎంత సంపాదిస్తున్నాం, ఎంత మంచి కారులో వస్తున్నాం, ఎంత మంచి ఇంట్లో ఉన్నాం, మనం అంతా కేర్ తీసుకుని ఆలోచించాం. Yeah. ఫస్ట్ మనమంతా కానీ మనం ఏమనుకుంటామంటే ఫస్ట్ మన బాడీ ఒక దేవాలయం లాగా, దాన్ని క్లీన్గా ప్రశాంతంగా ఉంచుకోవాలి. Hmm. చాలా మందికి ఈ కాలంలో డిప్రెషన్ ఉంది, యాంగ్జైటీ ఉంది. ఎందుకు ఉంది? మనం మన గురించి ఆలోచించడం లేదు. Yeah. వీఆర్ థింకింగ్ అబౌట్ ప్రాపర్టీస్. అంటే అవన్నీ ఎంజాయ్ చేయడానికి ఫస్ట్ నేను బతుకుండాలి కదా, True. అది ఆలోచించడం లేదు. Yeah. అంటే హెల్త్ గురించి నేను చెప్పానంటే 1 hour ఆఫ్ టైం యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. Hmm. అంటే ఏదో కూర్చొని థింక్ చేయడం కాదు, మెడిటేషన్ కానీ యోగా కానీ ప్రశాంతంగా ఉండడం, ఇవన్నీ చేస్తే డిప్రెషన్ అవన్నీ రావు. Yeah. డిప్రెషన్ ఎందుకు చెప్తున్నా అంటే డిప్రెషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ వెయిట్ గెయిన్. Okay. మీరు డిప్రెషన్ ఉంటే వెయిట్ గెయిన్ అనే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. Oh my God. అసలు ఒబేసిటీకి ఎన్ని కారణాలు ఉన్నాయి చూసిండ్రా. మీరు డిప్రెస్ అయ్యారనుకోండి, ఏమవుతాయంటే మీ డోపమిన్, సెరటోనిన్ అన్ని తగ్గిపోతాయి. మీ బాడీ Ah. బ్రెయిన్లో హార్మోన్స్ ఉంటాయి, Yeah. డోపమిన్ కానీ సెరటోనిన్ కానీ, ఈ లెవెల్స్ అన్ని తగ్గిపోతాయి. Okay. సో డిప్రెషన్ మీరు ఉన్నారనుకోండి, Hmm. నిద్ర పట్టదు, Hmm. ఎర్లీ మార్నింగ్ మీరు మెలకు వచ్చేస్తుంది, 6 o'clock 5 o'clock యూ విల్ బి అవేక్. Okay. మీరు అసలు చాలా డిప్రెస్గా ఆలోచిస్తుంది, ఏ పని చేయాలని ఇంట్రెస్ట్ రాదు మీకు. Yeah. అదొకటి. ఒక ఫోన్లో కూర్చొని Hmm. యూ ట్రై టు బి సెగ్రిగేటింగ్, ఎవరితో మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉండదు మీకు. Okay. అలా ఇంకొకటి ఏమంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏమంటే స్ట్రెస్, ఒత్తిడి చాలా చాలా రీజన్. వర్క్ స్ట్రెస్ కానీ,
హస్బెండ్ స్ట్రెస్ కానీ, ఫ్యామిలీ లైఫ్ కానీ, పిల్లల స్ట్రెస్ కానీ, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు స్కూల్ పోతున్నారా లేదా, గ్రేడ్స్, ప్రతి ఒక్కటి మనం స్ట్రెస్గా ఆలోచిస్తాం. ఈ స్ట్రెస్ ఏం చేస్తుందంటే దట్ విల్ హ్యాంపర్ యువర్ స్లీప్. చాలా మంది మీరు అనుకుంటామంటే స్లీప్ ఇస్ ద మేజర్ రీజన్. స్లీప్ మీరు సరిగ్గా నిద్రపోలేదంటే మీరు లావ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. లావ్ అయ్యే ఛాన్సే కాదు, మీ రోగాలు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ. అంటే 6 hours ఇస్ ద మినిమం స్లీప్ ఎనీవన్ షుడ్ హ్యావ్. అంతకంటే మీరు తక్కువ నిద్రపోయారనుకోండి, మీ హార్మోన్స్, మీ సర్కారియన్ రిథమే మారిపోతుంది. ఆటోమేటిక్ గా స్ట్రెస్, స్లీప్, హార్మోన్స్, ఫుడ్, జెనెటిక్స్, తరతరాలుగా వచ్చే వెయిట్, ఇవన్నీ ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఒబేస్ చేసేస్తాయి. మనం ఏమనుకుంటాం ఓన్లీ వన్ రీజన్, ఒక రీజన్ అంటూ కాదు, ఇది దాన్ని మల్టీ ఫ్యాక్టోరియల్ అన్నాం. అంటే అనేక కారణాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మల్టీ ఫ్యాక్టోరియల్ అన్నాం. సో బేసిక్ గా బ్యారియాట్రిక్ సర్జరీ అంటే ఎన్ని రకాలు, అసలు దాని వల్ల ఏంది లాభం మనుషులకి? బ్యారియాట్రిక్ సర్జరీ మీరు చూస్తే 38 టైప్స్ ఉన్నాయి. 38 టైప్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్ లో, నేను బెల్జియం లో ఉన్నాను, వాళ్ళు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్జరీస్ చేస్తారు. తైవాన్ లోనూ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్జరీస్ చేస్తారు. కొరియాలో ఉన్నాం, వాళ్ళు డిఫరెంట్ టైప్ సర్జరీస్ చేస్తారు. బాంబే. కాకపోతే 3 టైప్స్ చాలా కామన్. దాంట్లో కూడా బైపాస్, స్లీవ్. బైపాస్ బ్రాడ్ గా 2 టైప్స్. బైపాస్ లో చాలా బైపాస్ ఉన్నాయి, రూవన్ బై, మినీ, చాలా ఉన్నాయి. సో బైపాస్, స్లీవ్. స్లీవ్ ఏం చేస్తామంటే బేసిక్లీ స్టమక్ సైజ్ ని చిన్న చేస్తాం. మీ స్టమక్ సైజ్ 100% ఉంది అనుకోండి, దాన్ని 80% తీసేస్తాం స్టమక్ ని. సో ఇట్ విల్ బి ఓన్లీ న్యూ స్టమక్ విల్ బి 20% ఓన్లీ. అది స్లీవ్. ఇంకొకటి బైపాస్. బైపాస్ అంటే మనము స్టమక్ కట్ చేసి తీసేదేం లేదు, స్టమక్ ని చిన్న చేస్తాం. వి సెపరేట్ ద స్మాల్ స్టమక్ ఫ్రమ్ ద మెయిన్ స్టమక్, బట్ జాయిన్ విత్ ద ఇంటెస్టైన్. సో ఒక ఊరికి బైపాస్ రూట్ ఉంటుంది, స్ట్రైట్ రూట్ ఉంటుంది. వీఆర్ క్రియేటింగ్ బైపాస్ రూట్ అంతే. అంటే ఇప్పుడు తిన్నది మీరు ఏదైతే బైపాస్ రూట్ క్రియేట్ చేసారో ఆ ముందు దాంట్లో పోతే వెనక దాంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ ఉంది, మేజర్ పడద స్టమక్ ఉంది. మేము చేసే స్టమక్, కొత్త స్టమక్ 20%, పాత స్టమక్ అంతా 80% ఇట్లే ఉంది. ఆ మేజర్ పార్ట్ లో పోదు, ఇంటెస్టైన్ లో కూడా ఎర్లీ ఇంటెస్టైన్ లో పోదు. కొంచెం 150-200 సెంటీమీటర్ ఇంటెస్టైన్ తర్వాత పోతుంది. అట్లా అంటే మీకు కెపాసిటీ తగ్గుతుంది. సో ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? లైక్ అంటే ఎవరికి ఏది చెప్తారు, ఎలాంటి పేషెంట్ కి ఏది చేయించుకోవాలని చెప్తారు? చూడండి, ఏదైనా కూడా ప్రతి ఒక్క పేషెంట్ డిఫరెంట్. ప్రతి ఒక్కరికి ఇట్స్ టైలర్ మేడ్ అప్రోచ్. అందరికి ఒకే సర్జరీ, అందరికి ఒకే మందు ఉండదు. సో అలా. సో ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బరాయుడు గారు ఉన్నారు, ఈయన 150 kgs పైన ఉన్నారు, 52 BMI ఉండే. 150 ఉన్నారు ఆయన ఇంత ముందు 150గా ఉండే, 154 kg ఉండే. సో ఈయనకే బైపాస్ చేసాం. ఎందుకంటే మనం ఒక పర్సన్ లైఫ్ స్టైల్ ఎవాల్యుయేట్ చేస్తాం. ఎవాల్యుయేట్ చేసి ఈయన ఏం తింటున్నాడు, ఎట్లా తింటున్నాడు, ఎట్లా లావ్ అయినాడు, కాస్ట్ తెలుసుకొని బైపాస్ అనేది మేము ఎక్కువ చేస్తాం. నేను బైపాస్ ఎక్కువ చేస్తాను, మీ హైదరాబాద్ లో స్లీవ్ చేస్తారు ఎక్కువ, నేను బైపాస్ చేస్తాను. నేను చేసే బైపాస్ ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్, మళ్ళీ వెయిట్ గెయిన్ పెరగడము అవి కాన్సెప్ట్స్ తక్కువ, లాంగ్ టర్మ్ వెయిట్ లాస్ అంటూ ఉంటుంది, అందుకే బైపాస్ చేస్తాం ఎక్కువ. సో ఇప్పుడు యాక్చువల్గా బైపాస్ అనేది సేఫ్ అంటారా, కంపారిటివ్లీ స్లీవ్ అనేది సేఫ్ అంటారా? నా ప్రకారం బైపాస్ సేఫ్, ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బైపాస్ ఇన్ సౌత్ ఇండియా నేను ఎక్కువ చేసేది. స్లీవ్ చేయరా మీరైతే? తక్కువ చేస్తాను, ఈజీ. స్లీవ్ హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. ఎలాంటి పేషెంట్స్ కి స్లీవ్ అవసరం అంటారు, బెటర్ అంటారు? ఇప్పుడు చూడండి, స్లీవ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ సింపుల్ వెయిట్ లాస్ కోసం ఆలోచిస్తున్నారు. జస్ట్ నేను 40 kgs ఎక్కువ ఉన్నాను, నాకు వెయిట్ తగ్గించండి, అది స్లీవ్. జస్ట్ వెయిట్. దాంతో పాటు మీకు డయాబెటీస్ ఉంది, దాంతో పాటు హైపర్ టెన్షన్స్ ఉన్నాయి, దాంతో పాటు స్లీప్ యాప్నియా ఉన్నాయి, మోకాలు నొప్పులు ఉన్నాయి, PCOS ఉంది, ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు బైపాస్ అనే కాన్సన్ట్రేషన్ వస్తుంది. దాని బైపాస్ ని మెటబాలిక్ సర్జరీ అన్నారు. అంటే ఈ మెటబాలిక్ కండిషన్స్ అన్ని క్యూర్ అవుతాయి కాబట్టి. మెటబాలిక్ అంటే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ క్యూర్ అవుతాయి. సో యాక్చువల్గా మీరు ఇప్పుడు ఎట్లాగో సార్ గురించి చెప్పారు కాబట్టి నేను సార్తో ఒకసారి మాట్లాడాను. సో సార్, మీరు యాక్చువల్గా 152 kgs ఉండే అని సార్ చెప్తున్నారు. అంత కేజీస్ ఉండేనా సార్? అంటే తిని లావైనా ఎట్లా? 135 to 140 రెగ్యులర్గా ఉంటుంది. ఆఫ్టర్ మార్చ్ 23లోనే దగ్గర 1 monthలోనే 40 kgs పెరిగింది. నాకున్న హ్యాబిట్స్లో, ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ ఏమంటే టోటల్ స్కిన్కి లోపల కొలెస్ట్రాల్ మొత్తం అంతా అటాచ్ అయిపోయింది. ఇక్కడ హైదరాబాద్లో ఒక కన్సల్ట్ డాక్టర్ని చెకప్ చేసుకుంటారు, వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్కి అవన్నీ వేవ్స్ అని ఓపెన్ అయిపోయింది. ఆ వేవ్స్ ఓపెన్ అయినప్పుడు ఈ లెగ్స్ వచ్చేసి ఈ స్టేజ్కి వచ్చింది, ఈక్వల్స్ టు డబల్ రేంజ్లు. అట్లా గెయిన్ అయింది. నడిచేదానికి చెకప్ చేసుకుంటే అన్నీ నార్మల్గా కనిపిస్తుంది. నడిచేటప్పుడు మాత్రం వేరియేషన్స్, ఆయాసం రాదు కానీ వేరియేషన్స్ కనిపిస్తుంది. ఆ వేరియేషన్స్ నుండి డాక్టర్స్ కన్సల్ట్ చేస్తే అంత నార్మల్ వస్తుంది. కానీ
డే బై డే వెయిట్ ఇంక్రీజ్ అవుతానే ఉంది అది. ఓకే. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా మీరు చెక్ చేయించుకోవడం ఫస్ట్ హైదరాబాద్‌లో చెక్ చేయించుకున్నారు. మరి ఈ డాక్టర్ ఎట్లా దొరికిరు మీకు? లోకల్ ఎవరు గైడెన్స్ ఇచ్చి సారే ఉన్నారు ఇక్కడే బెంగళూరులో ఉన్నారు. ఓకే. ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర నేను. సో ఫస్ట్ మీరు వెళ్ళినప్పుడు అంటే ఎప్పుడైనా కూడా మన దగ్గర ఒక ప్రాబ్లం ఉంది మన బాడీలో అన్నప్పుడు మనం డాక్టర్ దగ్గర పోయినప్పుడు చాలా టెన్షన్ పడతాం. వీళ్ళు ఏమంటారో, ఏ సర్జరీలు అంటారో, ఏ టెస్ట్లు అంటారో, ఏం పరేషాన్ చేస్తారో మనని ఇప్పుడు అని చెప్పి. సో ఆయన ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు అండ్ మీరు ఎట్లా ఫీల్ అయినరు, మీరు ఎట్లా కన్విన్స్ అయినరు ఆయన దగ్గర ఈ సర్జరీ చేయించుకోవడానికి? ఆయన సార్ దగ్గర పోయినప్పుడు ఏం సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ మనకి అర్థం కాదు. రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నప్పుడు సార్ దగ్గర ఒక వెయిట్ మిషన్స్ ఉంది సంథింగ్. ఓకే. దాని మీద మొత్తం డీటెయిల్స్లో వాటర్ ఫార్మేషన్ ఉంది బాడీలో అనేసి. ఓకే. ఓకే. సార్ దగ్గర సార్ దీనికి సొల్యూషన్ ఏమి ఇట్లా డైరెక్ట్ మెడిసిన్స్ మనం ట్రీట్ అవుతుందా, మీరు ఎట్లా ఓవర్ వెయిట్గా ఉన్నారు ట్రీట్ చేయొచ్చు, మళ్ళీ ఫార్మేషన్ అవుతుంది అది. ఓకే. అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓవర్ వెయిట్లో ఉన్నారు మీరు, ఓకే. బెటర్ మీరు సర్జరీ బైపాస్ తీసుకోండి. ఓకే. దీనిలో స్లీవ్లెస్లో అవి ఇవి ఉన్నాయి కదా, ఏది బెటర్ అని మళ్ళీ దానికి ఒక 5 days 6 days గ్యాప్ ఇచ్చి. ఇలాంటి పేషెంట్స్ మీ దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు. ఆయన 152 kgs ఉండే అండ్ మీరు ఇందాక చెప్పినప్పుడు కూడా 200 అబోవ్ ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చిర్రు ఈ సర్జరీ కోసం అని చెప్పేసి చెప్పారు. సో ఫస్ట్లీ ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళని ప్రిపేర్ చేసే విధానం కానీ, కన్విన్స్ చేసే విధానం కానీ, వెయిట్ లాస్ అనగానే చాలా మందికి వచ్చే ఇంకో డౌట్ అంటే కొంతమంది బ్యూటీ పర్పస్ ఇట్లా చేయించుకునే వాళ్ళు ఉంటారు, నేను బాగా అనిపించాలనుకునేటోళ్ళు. వీళ్ళకి ఫస్ట్ కన్సర్న్ ఏముంటుందంటే వెయిట్ లాస్ అయ్యి అంత కొవ్వు పోయిన తర్వాత బాడీ స్కిన్ అంతా లూజ్ అయిపోయి ఇట్లా ఎలా ఆడుతుందేమో, గలీజ్ ఉంటుందేమో అనుకుంటారు. సో మరి దానికి సొల్యూషన్ ఏంది? అట్లా నిజంగా అవుతుందా? చూడండి, వెయిట్ లాస్ అయ్యేటప్పుడు లూజ్ స్కిన్ అవ్వడం చాలా సర్వసాధారణం. మీరు డైట్తో చేసినా, ఎక్సర్సైజ్తో చేసినా, ఏ చేసినా లూజ్ స్కిన్ అవుతుంది. కాకపోతే మేము చేసే సర్జరీలో ఒక ప్లేస్ నుంచి వెయిట్ పోదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన 55 kgs తగ్గారు, కడుపులో నుంచే పోలేదు, కొంచెం చీక్స్ నుంచి పోయింది, మెడలో నుంచి పోయింది, షోల్డర్స్ నుంచి కొంచెం పోయింది, చెస్ట్ పైన నుంచి, హిప్స్ నుంచి, థైస్ నుంచి, అన్ని చోట్ల నుంచి డిఫ్యూజ్గా పోతుంది. ఒక ప్లేస్ నుంచి పోతే లూజ్ స్కిన్ అవుతుంది. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ కడుపు నుంచి ఎక్కువ పోయింది అనుకోండి, కడుపు నుంచి ఒక 30 kg పోయింది ఫర్ ఎగ్జాంపుల్. ఆ 30 kg పోతుంది కదా, దానికి 2 reasons ఉన్నాయి. మినిమైజ్ చేయాలా, మా దగ్గర ఫుల్ టైం ట్రైనర్ ఉన్నాడు దానికి, డైటిషియన్. మేము సర్జరీ ద్వారా ప్రోటీన్ పౌడర్ ఇస్తాం. ఎందుకు ఇస్తాం ప్రోటీన్ పౌడర్? మనం సర్జరీ చేసినప్పుడు ఫ్యాట్ మాత్రమే లూజ్ అవ్వాలా, మజిల్ లూజ్ అవ్వకూడదు. ఒకవేళ ఎంతో కొంత మజిల్ లూజ్ అయింది అనుకోండి, ఆ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే కాంపెన్సేట్ అయిపోతుంది. దట్ ఈస్ వన్ థింగ్. ఎందుకంటే స్కిన్ విల్ బి సిట్టింగ్ బిలో ద అబౌవ్ ద మజిల్. ఇది లాస్ అయితేనే స్కిన్ క్రింపల్ అవుతుంది. అదొకటి. ఇంకొకటి ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చెప్తాం. ఆఫ్టర్ 1.5 months విల్ స్టార్ట్ దట్ ఫర్ పేషెంట్స్. అలాగైనా ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మజిల్ టోన్ అవుతుంది. టోన్ అయితే లూజ్ అవ్వదు. సో ఇలాంటి ప్రొసీజర్స్ మినిమైజ్ చేస్తాం లూజ్ స్కిన్. సో చాలా బ్యూటీ ట్రీట్మెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇది ఒక కైండ్ ఆఫ్ బ్యూటీ ట్రీట్మెంట్ ఏమో నిజంగా కదా. అలా చేయాలా, ఎప్పుడు కూడా ఏదైనా చేసినప్పుడు దాన్ని ఒక శ్రద్ధతో చేయాలా, ఆప్టిమమ్ రిజల్ట్స్ కోసం ఆలోచించాలి. ఏదో చేసి గమనం అయిపోవడం అట్లా ఉండదు. దట్స్ వాట్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే. సో సార్ మీరు ఏమనుకోకపోతే మీకు చేసినప్పుడు స్కార్ ఉంటుంది కదా, అంటే సార్ అన్నది ఒక చిన్న హోల్ చేస్తాము లేకపోతే ఇట్లా స్టేప్లర్తో చేస్తాము అనేసి అన్నారు. సో ఆ స్కార్ ఎట్లా ఉంటుంది అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆ కన్సర్న్ ఉంటుంది. మాకు ఆల్రెడీ డెలివరీలతో చాలా స్కార్స్ ఉన్నాయి, మళ్ళీ ఇది ఒకట అనుకుంటారు. సో ఎంత ఉంటుంది? చిన్నగానే ఉంటుంది. డ్రైన్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ వస్తుంది, మిగతావన్నీ చిన్నగా ఉంటుంది. ఓకే. సో మీరు ఏమనుకోకపోతే మా ప్రేక్షకులకు చూపిస్తారా? అంతేనా? చిన్నగానే ఉన్నాయి. అది కూడా కనపడదు, విమెన్ కనపడదు. ఓకే. సి మీ స్కిన్ టోన్ బట్టి మీరు ఎక్కువ తెల్లగా ఉన్నారనుకోండి, స్కార్ అసలు కనపడదు. ఓకే. నేను చూసిన యూరోపియన్ పేషెంట్స్ చూస్తే ఎక్కడ చేస్తారు అనుకుంటారు సార్, చూపించినా కూడా ఎక్కడ చేశారా అంటారు. అదే కొంచెం డార్క్ స్కిన్ పీపుల్కి అయితే కొంచెం స్కార్ కనపడుతుంది. ఓకే. ఇంకా ఆఫ్రికన్స్ పోతే ఇంకా స్కార్ కొంచెం థిక్ కనిపిస్తుంది. సో ఎక్కువ ఫెయిర్ ఉంటే స్కార్ కనిపించే ఛాన్సెస్ తక్కువ, స్కిన్ రియాక్షన్ తక్కువ ఉంటుంది. ఓకే. బట్ నిజంగా నేను చెప్తున్నా కదా, నేను మీకు ఈ సార్ ఫొటోస్ చూపిస్తా. ఇందాక నాకు చూపించారు చిన్న బ్రేక్లా, చూసి ఫస్ట్ షాక్ అయినా, ఏంది ఈయననా ఇట్లున్నాడు ఏంది అని చెప్పేసి. చాలా ఒక 10 సంవత్సరాలు వెనకకు పోయినట్టుందా? 25 years వెనకకు పోయినట్టుందా? కాన్ఫిడెన్స్ ఉండండి అసలు అయినది. సో ఒక్కసారిగా ఆ వెయిట్ లాస్ అసలు చాలా అంటే చాలా లా ఉన్నాడు తెలుసా. అసలు 152 అంటే లిటరల్లీ కుర్చీలో సరిపోకుండా ఇంతలా ఉండే. సో అంతలా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఇట్లా అవ్వడం అనేది ఆయనకు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ 25 years వెనకకు పోయినట్టుందంట. సో చాలా లైఫ్ ఉందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది సార్ ఇప్పుడు మీకు. వెరీ నైస్. సో ఈ సర్జరీ స్టార్ట్ అయింది డయాబెటీస్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా ఉన్నారనుకోండి,
వాళ్ళ షుగర్స్ మీరు ఇన్సులిన్ స్టార్ట్ చేశారు, అయినా షుగర్ కంట్రోల్ అవ్వడం లేదు. ఇన్సులిన్ 50 యూనిట్ చేశారు, 100 యూనిట్ చేశారు, 200 యూనిట్ చేశారు, అప్పుడు ఏం ఆప్షన్? అవును, దర్ ఇస్ అన్ ఎగ్జిట్ ప్లాన్, ఏదైనా ఎగ్జిట్ ప్లాన్ ఉండాలి. ఉండాలి. మీ డయాబెటిక్ డాక్టర్ చెప్తారు పోయి వెయిట్ లాస్ చేసుకున్నాను అంటే. వెయిట్ లాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెటబాలిజం స్లో అయిపోయింది అనుకోండి, మీరు ఏం తినకపోయినా లావ్ అవుతున్నారు, ఎట్లా చేస్తారు వెయిట్ లాస్? అవును, ఏదో మీరు మెటబాలిజం బాగా ఉంది, మెటబాలిక్ రేట్ 2500 నుంచి 3000 కిలో క్యాలరీస్ ఉండాలి. ఓకే, చాలా మందికి నా దగ్గర వచ్చే వాళ్ళు మేము మెషిన్ క్యాలిక్యులేట్ చేస్తాం 1500, 1800 అంటే తక్కువ అయిపోయింది. అవును, వాళ్ళు ఏం చేయకపోయినా వెయిట్ గెయిన్ అవుతున్నారు. ఓకే, కాబట్టి అట్లాంటి పేషెంట్స్కి బైరాట్రిక్ సర్జరీ అనేది వెరీ గుడ్ ఆప్షన్. ఓకే. మీరు ఇంకొకటి ఏమంటే బైరాట్రిక్ సర్జరీ పర్మనెంట్ వే, అది డైట్స్ లాగా లూజ్ గెయిన్ అట్లా ఉండదు. అంటే ఇప్పుడు చేయించుకున్నాక ఒక సంవత్సరానికి అట్లా ఏం తేడా ఉండదు అంటారా? అట్లే ఉంటారా? ఎట్లా అంటే మనం ఏదైనా సర్జరీ చేస్తాం కదా, దానికి కొంచెం మెయింటెనెన్స్ అనేది ఉండాలి. ఓకే, మెయింటెనెన్స్ అంటే స్వీట్స్ తినొద్దు, బేకరీ ఐటమ్ తినొద్దు, ఇంకొకటి షుగర్స్ ఎక్కువ యాడ్ చేయదు టీ కాఫీలో అని చిన్న చిన్న చేంజెస్, ఎక్కువ ఏం లేదు. రైస్ తినొచ్చు, రసం తినొచ్చు, సాంబార్, చికెన్ అన్ని తినొచ్చు, ఫిష్ అన్ని తినొచ్చు. దీంట్లో ఎలాంటి షుగర్ తినొద్దు అంటారు? షుగర్ తినొద్దు అని చెప్తాం. ఇంకొకటి ప్రతిరోజు 25 to 30 minutes వాక్ చేయండి అని చెప్తాం. ఓకే, ఇట్లా వాక్ చేయడం ట్రెడ్మిల్ కొనుక్కోండి, ఇంకా వాక్ చేస్తే ఇంకా మంచిది. మాకు నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది సార్, ఏమనుకోకండి ఇట్లా అడిగినా. సో వాక్ చేయాలి, మెయింటెనెన్స్ చేయాలంటే ఇప్పుడు ఏ ప్రాసెస్ ద్వారా వెయిట్ తగ్గినా కూడా ఇది జనరల్గా చెప్తారు. బట్ ఇక్కడ మీరు స్లీవ్ అంటే కడుపుని చిన్న చేస్తున్నారు, లేదంటే బైపాస్ చేస్తున్నారు. ఇట్లా చేసిన తర్వాత కూడా అవన్నీ చేయాల్సిన అవసరం ఉందా? కొంతమందికి టైం ఉండదు, అవన్నీ చేయకపోతే వాళ్ళు మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారా? బాడీ ఫిట్ కోసం, బాడీ ఫిట్నెస్ కోసం. చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బరాయుడు గారు చెప్పండి, ఈయన హైట్ ప్రకారం ఈయన 75 kgs ఉండాలి, ఈయన 155 ఉన్నారు. ఈ 65-70 kgs ఎలా తగ్గుతారు? డైట్తో, వాక్తో ఎలా తగ్గుతారు? సర్జరీ ఈజ్ ద ఓన్లీ వే ఫర్ హిమ్. ఇంకొకటి, ఈయన వచ్చినప్పుడు సాచురేషన్ తలతో కొంచెం 60 ఉంది, ఆక్సిజన్ తీస్తే 60, ఆక్సిజన్ పెడితే 80, అట్లాంటి కండిషన్లో ఈయన వచ్చారు. లంగ్ ఫంక్షన్ కూడా తక్కువ ఉంది. ఈయన పోయి మీరు డైట్ చేయండి, వాక్ చేయండి, థ్రెడ్మిల్ చేయండి, ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. కానీ సర్జరీ ప్రాక్టికల్ సార్, మరి అంటే ఆయనకి మీరు చెప్తున్నారు కదా సాచురేషన్ ఉంది కదా, ఏం చేస్తామంటే పేషెంట్ ప్రిపేర్ చేస్తాం ఇట్లాంటి పేషెంట్స్ ని. హాస్పిటల్ 2-3 days అడ్మిట్ చేసి వాళ్ళ వాటర్ కంటెంట్ తగ్గించి, డైరెటిక్స్ ఇచ్చి వాటర్ కంటెంట్ తగ్గించి, వాళ్ళ సాచురేషన్ ని, ఆక్సిజన్ ని లెవెల్ నార్మల్ చేసి, అన్ని నార్మలైజ్ ఒక లెవెల్లో నార్మల్ చేయలేం, ఒక లెవెల్ తీసుకొచ్చి ఇది సేఫ్ అనస్థీషియా అన్నప్పుడు చేస్తాం. సర్జరీకి సక్సెస్ఫుల్ గా పోతే హిస్ లైఫ్ ఇస్ కేక్ వాక్. యూ కెన్ సీ ఇట్స్ ఎ డిఫరెంట్ పర్సన్ నౌ. సో బిఫోర్ హీ వాజ్ లుకింగ్ అట్ ఏమైపోతుందో, రేపు ఏమైపోతుందో, ఎల్లుండి ఏమైపోతుందో, ఇట్లాంటి కాన్సెప్ట్. నౌ ఐ వాంట్స్ లివ్ 100 years. సో ఇంకొకటి మీరు చెప్పారు కదా, డైట్ లో, ఎక్సర్సైజ్ లో మీరు వాక్ చేయమంటారు, అదే అంటారు, దీన్ని కూడా చేయాలంటే దీనికి చేస్తే వెయిట్ గెయిన్ ఈ సర్జరీలో లాంగ్ టర్మ్ లో అవుతుంది. ఇప్పుడు సర్జరీ చేశారనుకోండి, ఇప్పుడు ఇమీడియట్ గా వెయిట్ గెయిన్ అవ్వదు, అంటే మెయింటైన్ అవ్వదు 5, 6, 7 years తర్వాత. 7 years తర్వాత కొంచెం 5 to 10 kgs పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈయన ఒక 60 kgs తగ్గారు అనుకోండి, దాంట్లో ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 10 kgs పెరగచ్చు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అది కూడా పెరగకుండా ఉండాలంటే ఇవన్నీ చేయాలి. అంటే వాక్ చేస్తే తగ్గుతారని కాదు, కొంతమంది పేషెంట్ వాకే చేయలేరు, కొంతమంది ఓల్డ్ లేడీస్ వస్తారు పాపం, బాత్రూమ్ కూడా పోలేరు, అట్లాంటి పేషెంట్ అదే సర్జరీకి వస్తాం వస్తారు. అలాంటి పేషెంట్ సర్జరీ చేస్తాం, వాళ్ళు కూడా వెయిట్ తగ్గుతారు. వాళ్ళు ఎక్కడ వాక్ చేస్తున్నారు? 11 months 10 days ఈ రోజుకి నేను ఇంతవరకు 1 kilometer నడలా. అవునా? వెయిట్ పెరిగినరా అసలు? పోనీ ఫస్ట్ ఈ క్వశ్చన్ అడగాలి నేను. 152 kgs తో సర్జరీ చేసుకున్న మీరు ఎంత టైం పట్టింది ఆఫ్టర్ సర్జరీ వెయిట్ మొత్తం తగ్గడానికి? ఈ వెయిట్ వచ్చి 11 months పట్టింది. 11 months అంటే ఇప్పటికి ఇంకా తగ్గే ప్రాసెస్ లోనే ఉన్నారు మీరు? ఇప్పుడు తగ్గే ఛాన్స్ కనిపించలేదు. అంతేనా? ఇంకా 3 months అయిపోయింది, 95 వచ్చేసేమో అట్లా ఉంది. ఓకే ఓకే ఓకే. సో అంటే ఆ ప్రాసెసింగ్ అంటే నియర్లీ 7 months. ఓకే, 7 to 7 months, 8 months. నెలకి ఎంత దిగేటోళ్ళు? స్టార్టింగ్ 10-15 kgs తగ్గింది. ఏంది నెలకి? 15, తర్వాత 10, 5, 3 ఇట్లా క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. ఓకే సార్. ఇక్కడ ప్రతి రోజు 300 grams అంతా మస్ట్. 3 months అన్ని తినంగా కూడా అంటే 3 months తినము కదా. 2 months 40 days ఫుల్ డైట్, అది మెయిన్ డైట్, ఇది డైట్ కాదు. ఓకే, 40 days కంపల్సరీ ఏం డైట్ మెయింటైన్ చేస్తాం, అది లైఫ్ లాంగ్ తీసుకుని పోయేది. ఈ విషయం మాట్లాడాలి సార్. అయితే సో సర్జరీ అయిన తర్వాత 45 days ఒక స్ట్రిక్ట్ డైట్ ఇస్తారు మీరు, అది కంపల్సరీ చేయాలి. ఎట్లా అంటే 45 days కాదు, ఫస్ట్ 15 days లిక్విడ్ పైన ఉండాలి.
ఓకే సర్జరీ చేస్తాం. ఎందుకంటే సర్జరీ చేస్తాము, ఓకే చేసిన తర్వాత ఇంటర్నల్ హీలింగ్ అంటూ ఉంటుంది. బయట నుంచి వాక్ చేపిస్తాం, Yeah. సర్జరీ 1 గంటలో అయిపోతుంది, 2 అవర్స్లో వాక్ చేపిస్తాం, నెక్స్ట్ డే డిశ్చార్జ్ కూడా చేస్తాం. ఓకే ఎవరిని పెట్టుకోం, Hmm. 2 days 2 nights ఉండాలి హాస్పిటల్, అంతే ప్రిసైజ్గా. ఓకే సర్జరీ అనేది 24 hours వాక్ డిశ్చార్జ్ చేపిస్తాం. ఓకే కాకపోతే సర్జరీ తర్వాత ఇంటర్నల్ హీలింగ్ అంటూ ఉంటుంది. బయట నుంచి వాక్ చేస్తుంటారు, Hmm. ఆ ఇంటర్నల్ హీలింగ్ 1 month పడుతుంది. ఓకే ఆ 1 month అప్పుడు డైట్ చేంజెస్ చేస్తాం స్లోగా. ఓకే చిన్నపిల్లడికి ఎట్లా ఫస్ట్ మనం పాలు తాగించి హనీ Hmm. ఎట్లా చేస్తారో అట్లా ట్రాన్సిషన్ చేస్తాం. ఓకే 15 days లిక్విడ్స్, తర్వాత సెమీ సాఫ్ట్ అంటే కిచడి, ఉప్మా, ఇడ్లీ ఇట్లాంటివి. 1 month తర్వాత నార్మల్ డైట్ ఇస్తాం. ఓకే అంటే తినేది కెపాసిటీ తగ్గుతుంది. Hmm. మీరు ఇంతకుముందు అంత తినే వాళ్ళు ఇంత తినాలంటే 20-25% తినగలుగుతారు ఒక క్వాంటిటీ. ఓకే బట్ నేనేం చెప్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ 3 times 4 to 5 times తినండి అని చెప్తాను. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్. ఓకే అంటే మీకు ఆ టైంలో ఎప్పుడైతే సర్జరీ అయిన తర్వాత లిక్విడ్స్ పైన పెట్టారో 15 days అప్పుడు ఆకలి అయ్యేది మీకు అస్సలు అదే నీరసం? అదే ట్రిక్ అక్కడ. హా. సర్జరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేను ఎలా చేస్తా అంటే నేను ఇక్కడ డౌట్ అడుగుతా, ఇక్కడ మిమ్మల్ని అడుగుతా సార్, అదే నా ప్రాబ్లం. ప్రాబ్లం చెప్పండి. చూడ మీరేమనుకుంటున్నారు, స్టమక్ చిన్నది చేస్తున్నారు అవును కానీ మీకు ఆకలి అట్లా ఉండదు. ఈ సర్జరీ ఎట్లా వర్క్ చేస్తుందంటే, Hmm. సర్జరీ నేను ఏం చేస్తాను, బైపాస్ చేస్తాను కదా, స్టమక్ చిన్న చేస్తాను. Hmm. మీకు మేజర్ హంగర్ హార్మోన్ వచ్చేది ఆ పెద్ద పడదు స్టమక్లో. ఓకే సర్జరీ చేసిన తర్వాత ఆకలి చాలా తగ్గిపోతుంది. ఓకే మీరు తక్కువ తిన్నా మీరు హ్యాపీగా ఉంటారు. ఓకే అది ఉండదు సర్జరీ ముందు. హా. తినేయాలా, అది తినాలా, ఇదే తినేయాలా, అంత Hmm. తింటేనే అట్లా ఉండదు. క్వాంటిటీ ఉండదు, Hmm. కొంచెం తిన్నా సటైటీ ఉంటుంది. సటైటీ అంటే ఓకే సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఉంటుంది, Hmm. Hmm. తక్కువ తిన్నా సాటిస్ఫాక్షన్. ఓకే నాకు తెలిసిన వాళ్ళ వరకు 15 days లిక్విడ్ డైట్ పెడతాం కదా, Hmm. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పేషెంట్స్ కంప్లైంట్ కూడా చేయరు. ఓకే సార్ ఎంతైనా హ్యాపీగా. జ్యూసెస్ అయినా సూప్స్ అయినా కంప్లైంటే చేయరు. ఓకే ఆ సర్జరీ రిలాక్ట్ అవుతుంది. సర్జరీ సెకండ్ మెకానిజం, అది ఓకే థర్డ్ మెకానిజం ఏం చెప్తాను చూడండి. ఎట్లా Huh. స్టార్ట్ చేసాం కాబట్టి టాపిక్ చెప్తాను. యా యా హార్మోనల్ చేంజెస్ అవుతాయి. ఓకే ఈ హార్మోనల్ చేంజెస్ అన్ని చోట్ల కొవ్వుని కరిగించి మోషన్ త్రూ తీసుకొస్తుంది. ఎవరైనా మగోళ్ళు బాగా పార్టీస్ అలవాటు ఉన్న వాళ్ళు, తినడం తాగడం కొంచెం ఎక్కువ సోషలైజ్ అయ్యే వాళ్ళు సడన్గా ఆపుకోలేరు. అమ్మాయి సర్జరీకి పోతే నన్ను తాగొద్దంటాడేమో అని భయపడతారు. సో మరి మీ సర్జరీ తర్వాత తినడం తాగడం అనేది ఎట్లుండాలి, అసలు తాగొచ్చా? చూడండి, మేము డైట్ మేము ఎన్ని రోజులు చెప్పినా కూడా Hmm. కొన్ని రోజులు ఫాలో అవుతారు, తర్వాత ఆపేస్తారు అది ఫాలో అవడం. అది హ్యూమన్ టెండెన్సీ. Hmm. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాగడం గురించి వస్తే ఫస్ట్ 6 months తాగకూడదు ఓకే అని నేను ఒక స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్ పెడతాను. Hmm. ఎందుకంటే స్టమక్ని చేసాము, హీలింగ్ కొంచెం టైం పడుతుంది కాబట్టి తాగకూడదు. Hmm. కానీ 6 months తర్వాత సోషల్గా కొంచెం తాగొచ్చు. Hmm. సరేనా? కాకపోతే ఇట్లా ఎట్లుంటుందంటే ఈ సర్జరీ తర్వాత అంతా మారిపోతుంది, ఫిజిక్స్ అంతా. Hmm. మీరు అప్పుడు ఒక ఇంత 120 ml తాగితే మీకు ఎక్కుతుంది అనుకోండి ఫర్ Hmm. ఎగ్జాంపుల్, Mhm. అప్పుడు 30-40కి ఎక్కేస్తుంది. ఓకే అంటే మీ కెపాసిటీ ఆఫ్ threshold స్టమక్ తగ్గిపోతుంది. తగ్గిపోయింది కాబట్టి. yes. కొంచెం తీసుకొని షుగర్ రుష్ అవుతుంది. ఓకే ఆ సర్జరీతో అడ్వాంటేజ్ అది, ఓకే. ఎక్కువ తాగలేరు. Mhm. నెంబర్ 2 షుగర్ కూడా అంతే. Hmm. ఇప్పుడు మీరు ఇంతకుముందు చాయ్లో 3-4 చెంచాలు వేసుకుని తాగేస్తున్నాం, Ah. అప్పుడు మీరు హాఫ్ స్పూన్ వేసినా మీకు షుగర్ రష్ అనిపిస్తుంది, అంటే షుగర్ ఎక్కువ తీసుకున్నానేమో అనిపిస్తుంది. Mm, mm. ఆ కాన్సెప్ట్ మీరు తక్కువ తాగుతారు, తక్కువ తింటారు. ఓకే 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 సో దిస్ హ్యాపెన్స్ టు ది బాడీ బేసిక్గా. అవును. సార్ మరి సర్జరీ అయింది, 40 days అయిపోయింది, లేదా 6 months అయిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ 11 months అయిపోయింది అని అంటున్నారు. ఇప్పుడు మీకు ఎట్లుంది, ఆర్ యూ హెల్దీ? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడగాలనుకుంటున్నది ఏంటంటే, సార్ మీ పైన కంప్లైంట్ ఏముండే అంటే సాచురేషన్ తక్కువ ఉండే మీరు వచ్చినప్పుడు, ఇప్పుడు మీ సాచురేషన్ ఎట్లుంది? సూపర్గా ఉంది. సూపర్గా ఉంది. ఎంత ఉంటుంది? సో 99 ఉంది. 99 ఉంది. వెరీ నైస్. సో యాక్చువల్గా వెయిట్ తగ్గడము ఇవన్నిటి వల్ల కూడా ఆయనకి చాలా ప్లస్ అయిందంటారు. సో మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది సార్ దగ్గరికి సర్జరీకి వెళ్తున్నారు నా- అనేసి. మా ఫ్రెండ్స్లో వచ్చేసి నాది 150 అయితే మా ఫ్రెండ్స్ 180 ఉన్నారు. వామో. ఓకే. సో 180 190 కూడా రీచ్ ఉన్నారు, 190 కూడా రీచ్ అయినారు. వాళ్ళందరూ కూడా చిన్న సార్ పిల్లోడు. దగ్గర- వాడు. చిన్న పిల్లోడు, and he is an, I 22 think, years 23 years 27, 24 years. ఓకే. చేయించుకున్నారు ఆయన కూడా. అండ్ హీఈస్ ఆల్సో అని హెల్దీ. అంటాడు వాళ్ళ ఫ్యామిలీ అంతా జీన్స్ వాళ్ళు. ఓకే ఓకే అది హెరిడిటీ. ఓకే. సో ఆయన కూడా బాగున్నాడు ఆఫ్టర్ సర్జరీ. ఓకే. సో మరి బ్యారియాట్రిక్ విషయానికి వచ్చేసరికి సార్, బేసిక్గా ఎవరైనా కానీ జనరల్గా మనం మాట్లాడుకునేటప్పుడు అంటా ఉంటారు, సడన్గా వెయిట్ తగ్గడం మంచిది కాదు, ఇది ఈ ప్రాసెస్లో అంటే ఇట్లా సర్జరీలు కానీ అంటే ఇన్స్టెంట్గా తగ్గే ఏ ప్రాసెస్ అయినా కూడా మంచిది కాదు, అవును. మెల్లమెల్లగా నెలకి 2 kgs 3 kgs తగ్గితేనే హెల్దీ అవును. అనేసి అంటా ఉంటారు. సో ఈ సర్జరీ ఆ విధంగా ఆలోచిస్తే హెల్దీయా? Hmm. ఏ విధమైన చూడండి హెల్దీ? మేడం, నేను కూడా చెప్తాను Hmm. సడన్గా తగ్గకూడదని. ఎవరు చెప్పారు బయాటిక్స్ సడన్ తగ్గుతారని? సడన్ తగ్గరు, గ్రాడ్యువల్గా తగ్గుతారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ చేశారనుకోండి, Hmm. ఈయన 11 months పట్టింది వెయిట్ రావడానికి, ఓకే. మళ్ళా kg/kg తగ్గారు ఈయన. ఏ సర్జరీకి పోతానే బయటకు వచ్చేస్తాను సన్నగా అయిపోయారు అట్లేం లేదు. ఇట్ Hmm. టేక్స్ లాట్ ఆఫ్ టైం.
ఓకే. సో గ్రాడ్యువల్గా తగ్గుతారు. స్టార్టింగ్లో ఎక్కువ ఎందుకు తగ్గుతారు అంటే ఫస్ట్ వాటర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఫస్ట్ వెళ్ళిపోతుంది బాడీ నుంచి, ఓకే. కాబట్టి ఫాస్ట్గా తగ్గుతారు ఫస్ట్ 3 months. తర్వాత స్పీడ్ తగ్గుతుంది. ఓకే. సో ఇట్స్ విల్ బి ఏ గ్రామ్ బై గ్రామ్ ఆర్ కేజీ బై కేజీ ఓన్లీ. బేసిక్ గా వర్కౌట్ చేస్తే కూడా అట్లనే తగ్గుతుంది. ఫస్ట్ చాలా కాకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా తగ్గుతారు. ఏ వెయిట్ లాస్ అన్నా అట్లే. ఓకే. ఓకే. సో ఇట్స్ గ్రాడ్యువల్ వెయిట్ లాస్. పర్ డే 200 to 300 grams అంటూ స్లో పక్క తగ్గుతారు. ఆ లెక్కనైతే పర్లేదు. బట్ కొంతమంది షుగర్ ఉంది అంటే డయాబెటీస్ ఉంది, లేకపోతే హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంది, కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఏ టాబ్లెట్స్ ఏ ఇన్సులిన్ ఏం పనిచేస్తలేవు అనే స్టేజ్లో మీ దగ్గరకు వస్తారు. యాక్చువల్గా ఈ సర్జరీ కూడా దానికి స్టార్ట్ చేశారని మీరు చెప్పారు. అవును. ఇలాంటి వాళ్ళకి ఈ సర్జరీ చేసుకుంటే తిరిగి మళ్ళీ ఈ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేకుంటుంటుందా? ఫస్ట్ దానికోసం మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా సర్జరీ వర్క్ అవుతుంది. అండ్ చాలా మంది ఏం చెప్తారు, సార్ షుగర్ వచ్చింది ఎట్లా పోతుంది, ఇది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కదా, అందరూ అదే బీపీ వస్తే అంటారు. పోతుంది అట్లా. కాకపోతే ఈ మెకానిజం ఎలా పనిచేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీలో లావు ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ అబ్జర్వ్ అవ్వడం లేదు, అవును. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. Hmm. సర్జరీ తర్వాత అది వెళ్ళిపోతుంది. ఓహో. ఓకే. సో నేను బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. యా. దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 యూనిట్ ఇన్సులిన్ తీసుకుంటున్నారు, మీరు లావు ఉన్నారు, Hmm. మీరు 100 యూనిట్ తీసుకుంటున్నా మీ షుగర్ కంట్రోల్ అవ్వడం లేదు, Hmm. చూస్తే 300 400 ఉంది. Hmm. అంటే మీరు తీసుకున్న ఇన్సులిన్ కూడా అబ్జర్వ్ అవ్వడం లేదు, యా. లావు ఉండడం వల్ల. దాని ఇన్సులిన్ రెసిస్టెన్స్ Okay. అది ఫస్ట్ వెళ్ళిపోతుంది. వాట్ అబౌట్ బీపీ కూడా హైపర్టెన్షన్? బాడీలో ఎట్లా అంటే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇంట్రా అబ్డామినల్. చాలా మందికి ఎంత తెలియదు, ఓకే. బీపీ ఇస్ రిలేటెడ్ టు కిడ్నీస్ అని తెలుసా మీకు? చాలా మందికి తెలియదు. యా. అదేమవుతుందంటే బాడీలో ఫ్యాట్ బర్డెన్ ఎక్కువ అయిపోయి కిడ్నీ వెజల్స్ ని ప్రెస్ చేస్తుంది. ఓకే. ప్రెస్ చేయడం వల్ల సోడియం రిటెన్షన్ ఎక్కువ అవుతుంది, ఓకే. అందుకు బీపీ పెరుగుతుంది. అది ఆల్డోస్టెరాన్ యాక్సెస్ స్టిమ్యులేట్ అవుతుంది, ఓకే. బీపీ పెరుగుతుంది. అది మెకానిజం. ఓకే. ఈ బర్డెన్ తగ్గిపోతుంది, ఓకే. ఓకే. ఆ సోడియం రిటెన్షన్ తగ్గిపోతుంది. డన్. దట్స్ హౌ బీపీ విల్ రిడ్యూస్. అది సంగతి. సో దాని వల్ల నిజానికి చెప్పాలంటే ఈ సర్జరీ వల్ల అంత మంచి జరుగుతుంది తప్పితే సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవంటారా? సైడ్ ఎఫెక్ట్స్ లేవా అంటే నా అబద్ధం చెప్తున్నాను అర్థం. ఉన్నాయి, కానీ పర్సెంటేజ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ ఎంత? 0.5 నుంచి 1%. అండ్ వాట్ ఆర్ దోస్? సర్జరీ చేస్తాం కదా, సర్జరీ చేస్తే స్టేప్లర్స్తో చేస్తాం సర్జరీ, చేతితో చేయం, కట్ చేయం. ఓకే. స్టేప్లర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేది యూఎస్లో. స్టేప్లర్స్ ఓకే. వస్తాయి, మేము యూస్ చేసి సింగిల్ యూస్ స్టేప్లర్స్, అందుకే సర్జరీ కొంచెం ఎక్స్పెన్సివ్. ఓకే. సో ఆ స్టేప్లర్స్ చేస్తాం కాబట్టి స్టేప్లర్స్ లీక్ అవ్వచ్చు, కొంచెం బ్లీడ్ అవ్వచ్చు. ఓకే. కానీ లీక్ బ్లీడ్ ఏదన్నా అయినా కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే ఎలాంటి ప్రాణానికి హాని ఉండదు. ఓకే. ఓకే. అర్థమైంది కదా? కానీ బ్లీడింగ్ చాలా వరకు అదంతా అదే సెటిల్ అయిపోతుంది. బ్లీడింగ్ ఓకే. లీక్ ఏదైనా లీక్ ఉంటే లోపల పోయి ఒక స్టిచ్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఓకే. అది 1 in 100, 1 in 200, ఓకే. నాట్ ఫర్ ఆల్. ఓకే. అది వాళ్ళకు ఎందుకు ఉంటుందంటే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉంటుంది. ఓకే. 140 kgs ఉన్నారు, షుగర్ అన్కంట్రోల్ ఉంది, Ah. అట్లా ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఓకే. చాలా కాంప్లికేషన్స్ 0.5 to 1% మేడం. ఇఫ్ యూ సీ ద బెనిఫిట్స్, కాంప్లికేషన్స్ ఇస్ నెగ్లిజిబుల్. యా. సో ఈ సర్జరీకి ముందు సర్జరీకి తర్వాత లైఫ్ సార్ బేసిక్గా చాలా లా ఉన్నప్పుడు నడక తీరు మారిపోయింది, నడిచే విధానం వేరేగా ఉండే కనిపించడానికి చూడడానికి అని మీరు కంప్లైంట్ చేశారు ఫస్ట్. సో యాక్చువల్గా అది మెల్లమెల్లగా మారుతూ వచ్చిందా లేకపోతే ఫాస్ట్ పెరిగిందా నడవడం ఏంది, ఎట్లాంటి చేంజెస్ చూసారు మీరు బిఫోర్ ఆఫ్టర్? బిఫోర్ అండ్ ఆఫ్టర్ రెండు కంపారిజన్. చేంజెస్ ఏమో అప్పుడు వాక్ అంటే అప్పుడు కొద్దిగా డిస్టెన్స్ కొద్దిగా మెయింటైన్, లావు ఉన్నప్పుడు వాక్కి స్టైల్కి ఇప్పుడున్న స్టైల్కి లాట్ ఆఫ్. సో మొత్తం స్టైలే మారిపోయింది అంటారు ఆఫ్టర్ సర్జరీ? బిఫోర్ మ్యారేజ్ ఏం స్టైల్లో ఉన్నాను, నా లైఫ్ స్టైల్ ఎట్లుంది సేమ్ అదే లైఫ్ స్టైల్కి వచ్చినాను. సో యూఆర్ హ్యాపీ. అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే చూస్తున్న ప్రేక్షకులకి కానీ మీరు ఏం చెప్తారు, ఒకవేళ ఈ సర్జరీ చేయించుకోవచ్చా లేదా అంటే కంపల్సరీ గట్టిగా చెప్పగలుగుతారా వాళ్ళకి చేయించుకోవచ్చు? ఇంట్రెస్ట్ ఉంటే మనం చెప్పగలుగుతాం, వాళ్ళ ఇంట్రెస్ట్ లేకపోతే మనం చెప్పిన వేస్ట్ అవుతుంది. అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నేను దానికి ఫస్ట్ ఉంటాను, కంపల్సరీ చేయించుకోండి. ఇవన్నీ చేయించుకోవచ్చు. కంట్రోల్కి వస్తాయి. లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ రీసెంట్గా 2 days బ్యాక్ కూడా ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఓకే. నేను మార్నింగ్ ట్యాబ్లెట్ థైరాయిడ్కి వేసుకోవాలా, షుగర్కి వేసుకోవాలా, బీపీకి వేసుకోవాలి, ఎట్లా నువ్వు ఎట్లా 100 kgs ఉన్నావు, దీనికి ఏం అవసరం లేదు, కానీ పోయేసి వచ్చేసి అయిపోతుంది. మామగారి ఇంటికి పోయినట్లా 40 days ఏం కాదు, అత్తగారి ఇంటికి పోయి సర్జరీ చేయించుకుని బయటికి రమ్మన్నారా? 40 days చాలా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఈ ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది, వేరే పేషెంట్స్కి 3.5 to 4 ఏమో వస్తుంది. దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, కొన్ని ఇవి ఉన్నాయి. ఇన్సూరెన్స్ వచ్చిందా సార్ దీనికి? నేను క్లెయిమ్ మీరు చేయలేదు, క్లెయిమ్ చేయలేదు. స్లీప్ యాప్ ఉందానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కాదనేసి, ఓహో. ఓకే. అంటే ఒకరోజు కూడా స్లీప్ యాప్ ఏం పెట్టుకోలేదు నేను,
కానీ ఆ మిషన్ చూసి నాకు ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేశాను. ఓకే. ఓకే. సో సార్ యాక్చువల్‌గా అయితే ఈ సర్జరీకి ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చా? అయితదా? అవుతుంది. చూడండి, ఇన్సూరెన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇండివిజువల్ ఇన్సూరెన్స్, కార్పొరేట్ ఇన్సూరెన్స్. ఓకే. కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఛాన్సెస్ ఎక్కువ అప్రూవ్ అవ్వడానికి. ఓకే. ఇండివిజువల్ అయితే 3 ఇయర్స్ వెయిట్ చేయాలి. అవును. అయిపోతుంది అప్రూవల్. అవును. అవును. బట్ హెల్త్ ఇష్యూస్ ఉంటే పక్కా అవుతుంది. ఓకే. నో ఇష్యూస్. అండ్ ఒకవేళ ఫైనాన్షియల్‌గా ఆలోచించుకునే వాళ్ళకి అవును. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ విధంగా మీరు ప్రైస్ చేస్తారు? ఏ విధంగా దానికి రేట్ ఉంటది? లైక్ వెయిట్ ఎక్కువ ఉంటేనా? లేకపోతే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటేనా? ఏ విధంగా కాస్ట్ చేస్తారు? చూడండి, రెండు డిపెండ్ అవుతాయి. ఇట్స్ నాట్ అబౌట్ వెయిట్, ఇట్స్ అబౌట్ కాంప్లికేషన్. ఎంత లంగ్స్ ఎంత ఎఫెక్ట్ అయినాయి. ఓకే. లావ్ ఉంటే ఎఫెక్ట్ అవుతాయి, హార్ట్ లంగ్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. యాహ్! యాహ్! ఎంత మాత్రం మీకు బాడీలో డ్యామేజ్ జరిగింది, హ్మ్. దాన్ని బట్టి స్టే డిపెండ్ అవుతుంది. ఓకే. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే 1 డే రావడం, 1 డే సర్జరీ, నెక్స్ట్ డే డిశ్చార్జ్. ఓకే. వీళ్ళకి ఏమంటే 2-3 డేస్ ఎక్కువ పెట్టాం, లంగ్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి. హ్మ్. హ్మ్. ఇంకొకరికి షుగర్ అన్కంట్రోల్ ఉంటుంది, ఒక్కొక్క 2 రోజులు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ ఒక పేషెంట్ వస్తున్నా 255 kg, ఆయన కొంచెం ఎక్కువ పెట్టాల్సి 1 వీక్ పెట్టాల్సి వస్తుంది హాస్పిటల్లో. ఓకే. స్టే ఎక్కువ అయితే ఎక్కువ అవుతుంది. ఓకే. కానీ యావరేజ్గా మినిమం కాస్ట్ అంటే 3 to 4 lakhs మధ్యలో ఉంటుంది కాస్ట్. ఓకే. ఓకే. దో హీ ఈస్ అ స్పెషల్ పేషెంట్ ఫర్ యూ. ఇంకేమైనా స్పెషల్ కేసెస్ ఉండుంటాయి. అంటే లైఫ్‌లో ఆ పేషెంట్‌ని ఎప్పుడు మర్చిపోలేరు కొంతమంది డాక్టర్స్. అట్లుంటారు. అలాంటి కేసెస్ ఏమైనా 2 చెప్పండి మాకు. చాలా ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయి ఉంది, 138 kg ఉంది. హ్మ్. ఆమెకి పీసీఓడి, సివియర్ పీసీఓడి. ఓకే. అంటే అప్పుడు 13 ఇయర్స్ అప్పుడు ఆమె మెనార్కీ అచీవ్ అయింది. హుహు. ఆ తర్వాత ఆమె మెన్స్ట్రేటే అవ్వలేదు. దెర్ ఇస్ నో ఓహ్! మెన్సెస్ అట్ ఆల్. ఓహ్ మై గాడ్! అండ్ సరే షీ వాస్ పోతున్నారు. ఎన్ని ఇయర్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు? 18 ఇయర్స్, ఓకే. 18 ఇయర్స్. 5 ఇయర్స్ 5 అసలు ఇయర్స్ లేదు. అయింది. ఓకే. సో పోతారు, ఫుల్ ఆయాసము, నడిస్తే ఆయాసము, కూర్చోలేదు. పేరెంట్స్ చాలా జాలేస్తుంది ఆమెకి చూసి, ఏం హ్మ్. ఇట్లుంది అనేసి. సరే వాళ్ళు ఏదో డయాబెటాలజీ దగ్గర పోయారు. హ్మ్. ఆయన ఏం చెప్పాడంటే, నా దగ్గర ఒక మ్యాజిక్ ఇంజెక్షన్ ఉంది, తగ్గించేస్తాను నీకు అన్నాడు. ఆ! అది లిరాగ్లూటైడ్. ఇప్పుడు కూడా ఒజంపిక్ వాళ్ళు GLP-1 అనలాగ్ అవునవును. చూసుంటారు. యాహ్! సో చాలా న్యూస్లో ఉంది అది. హ్మ్. స్టార్ట్ చేశారు. హ్మ్. ఆమె నా దగ్గరికి వచ్చింది, నేను చెప్పాను, మా సర్జరీ చేసుకోవాలా, చాలా ఎక్కువ ఉన్నారు మీరు, మీ హైట్ ప్రకారం మీరు 65-70 ఉండాలి, మీరు డబల్ ఉన్నారమ్మా, 2 ఉన్నారు, హ్మ్. ఒక మనిషిని బయటకు తీయాలా అని చెప్పాను. ఓకే. సో షీ సెడ్, లేదు సార్, ఇంత చిన్న పాపకి సర్జరీ అయింది. ఆ! నేను చెప్పాను, మెన్సెస్ కూడా రెగ్యులర్ అవుతాయి, ఆ! మీకు అవసరం, మీరు క్వాలిఫై అవుతారు కాబట్టి చెప్పాను అన్నారు. ఓకే. సరే వాళ్ళు లేదని చెప్పి డయాబెటాలజీ దగ్గర పోయారు. వాళ్ళు ఆ ఇంజెక్షన్ స్టార్ట్ చేశారు. టకా 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 30 kgs తగ్గిపోయింది అట్లే. ఆ! 105, 108 kgs అయిపోయింది ఆ! 3 monthsలో. ఆ! నాకు ఫోన్ చేసి, సార్ ఒక మ్యాజిక్ డ్రగ్ దొరికింది, హ్మ్. ఇంకా నేను తగ్గిపోతున్నాను, ఇంకా సర్జరీ అవసరం పడకపోవచ్చు సార్ అని చెప్పింది నాకు. ఓకే. సో ఓకే, బెస్ట్ ఆఫ్ లక్, ఎప్పుడో అవసరం ఉంటే మళ్ళీ రావచ్చు అని చెప్పాను. ఓకే. ఆ! ఎగ్జాక్ట్లీ 1 yearలో వచ్చింది. ఆ! 20 తగ్గి 30 పెరిగి వచ్చింది. అవ్వ! దిస్ ఈస్ కాల్డ్ రీబౌండ్ వెయిట్ గెయిన్. ఓకే. ఎవరు కూడా మీకు తగ్గే వెయిట్ గురించి చెప్తారు, మళ్ళీ పెరిగిన వెయిట్ చెప్పరు. ఈ హెర్బల్ లైఫ్స్ ఏమన్నా యూస్ చేస్తున్నారు చూడండి, హ్మ్. 20 kgs 30 kgs 20 kgs కూడా నా డౌట్ తెలుసు, 10 to 5 kgs గెయిన్ అవుతారు. హ్మ్. కానీ దాని తర్వాత 15 to 20 kgs 10-5 కేజెస్ తగ్గుతారు. తగ్గు, మళ్ళీ 15 to అవుతారు. గెయిన్ అవుతున్నారు. ఓకే. ఓకే. ఎవరైనా ప్రోడక్ట్స్ యూస్ చేశారు, అన్ని ఆ కంప్లైంట్స్ ఎస్పెషల్లీ మా ఇంట్లోనే 3 ఉన్నారు. ఓహ్ మై గాడ్! ఓకే. దాంట్లో రెడీగా నా భార్యకి నేను చెప్పాలి. అయ్యో! ఇప్పుడు మీ వైఫ్‌కి కూడా చేపిస్తున్నారా సర్జరీ? ఏం సార్ ఇది? ఫ్యామిలీ ప్యాకేజ్ ఏమైనా ఫ్యామిలీ తీసుకున్నారా ప్యాకేజ్ ఆయన దగ్గర? నేనంతా నేను బయట తిరిగి హోటల్ ఫుడ్స్ తినేసి లావ్ అయినా. ఆ. ఇంట్లో వాళ్ళకి ఏం లేదు. ఇంట్లో వాళ్ళు ఏమంటే ఈ ట్రీట్మెంట్స్ ఓకే. ఇవన్నీ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినేసి అవన్నీ వాడి 20 kgs గెయిన్ అయిపోయింది. ఓకే. కంపల్సరీ చేపేస్తుంది. ఓకే. సో బేసిక్‌గా ఇక్కడ సర్జరీ విచిత్రం ఏంది అనంటే అవి ఇవి అని కొంతమంది వస్తుంటారు. ఈ ప్రొడక్ట్స్ వాడండి సన్నగయితారు. ఈ ప్రొడక్ట్స్ తినండి. ఈ ప్రొడక్ట్స్ మిల్క్ షేక్ తాగండి. లేకపోతే అది ఇది అని చెప్పేసి కొంతమంది వస్తా ఉంటారు. సో వీటిని నమ్మి చేసే వాళ్ళకి ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ కింద తర్వాత చాలా వెయిట్ గెయిన్ పెరుగుతారో వాళ్ళకి కూడా మళ్ళీ అల్టిమేట్‌గా ఈ సర్జరీయే గతైపోయింది అంటారు. అంతేనా సార్? ఫైనల్ డెస్టినేషన్ మూవీ చూసారా? అదే. ఆ! ఫైనల్ డెస్టినేషన్ అంట. సో మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి సార్ మరి తర్వాత? 1 year తర్వాత వచ్చింది మీ దగ్గరికి. సరే వచ్చింది. హ్మ్. ఈసారి వచ్చినప్పుడు ఎలా అంటే వెయిట్ లాస్ కోసం రాలేదు. హ్మ్. పెళ్లి అయిపోయింది. ఎట్లా పెళ్లి చేశారు 130 kgకి. హస్బెండ్ చెప్తున్నాడు పిల్లోడు కావాలా, అదే ఓహ్! పిల్లలు కావాలా. పిల్లల కోసం అని వచ్చుంటారు. గైనకాలజిస్ట్ సరిపోతే, తల్లి మాది రావద్దు నువ్వు, తిడతారు. ఇంత వెయిట్ ఉంటే అసలు ఎట్లా కన్సీవ్ అవుతావు తల్లి, మీకు ఎట్లా డెలివరీ చేస్తాము అవును. అసలు అని చెప్పి ఫస్ట్ వెయిట్ లాస్ చేయమని చెప్పారు. హ్మ్. మళ్ళీ హస్బెండ్ ఫోర్స్తో వచ్చి సర్జరీ చేసుకునింది. ఓహ్ మై గాడ్! ఓకే. ఫైనల్ చెప్పాను, ఫైనల్ డెస్టినేషన్ మళ్ళీ. సో నేనేం చెప్తానంటే ఎవరన్నా మేము తగ్గిపోతున్నాం లేదా ఓకే అని చెప్తాం. ఆ!
మా నంబర్ ఉంది కదా అని చెప్తాం అంతే. మీకు తెలుసు ముందే ఇల్లు మళ్ళీ వస్తారు మన తెలుసు మళ్ళీ దగ్గర. రావాలని. సో ఓకే. దట్స్ హౌ దే కమ్ బ్యాక్. ఇప్పుడు ఆమె 68 కరెక్ట్ చెప్పాలంటే 68 డెలివరీ 6 months లో న్యాచురల్ కన్సీవ్ అయింది. వెరీ 3 months లో మెన్సెస్ నార్మల్ అయినాయి, 6 Okay. months లో కన్సీవ్ అయింది. కానీ నేను చెప్పాను 1 year గ్యాప్ పెట్టండి అమ్మా అని. ఆయన ప్రీషియస్ ప్రెగ్నెన్సీ, పిల్లలు లేదు కాబట్టి ఇంకా ఆమె ఏం అబార్ట్ చేయలేదు, కంటిన్యూ అయింది. ఇప్పుడు పిల్లోడు కూడా 3 years ఉన్నాడు పిల్లోడికి. ఓకే. ఆమె 68 మెయింటైన్ అవుతుంది. షీఈస్ అన్ ఐడియల్ పర్సన్ హూ గైడ్స్ ఎవ్రీవన్. ఆమె ఏ హాస్పిటల్కి అయితే పోతుందో అన్ని హాస్పిటల్ అందరు డాక్టర్స్ చేశాను సర్జరీ. ఎలా తగ్గాము అని అడిగారు ఆమెని. ఇది ఇంకా విచిత్రం, ఇది ఇంకా బాగుంది. ఆ పేషెంట్ పోయి డాక్టర్లకు చెప్పింది అంటారు, నువ్వు ఎట్లా తగ్గిన అంటే ఇట్లా తగ్గిన అంటే ఆ డాక్టర్లందరినీ డాక్టర్ దగ్గర తోలుకొస్తుంది. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇలాంటి నిజంగా గుర్తుండిపోతాయి కదా ఎప్పటికీ కూడా. అవును. అండ్ ఎస్ సార్, నేను మళ్ళొకసారి ఈ విషయం అడుగుదాం అనుకుంటున్నాను. నేను మీ వైఫ్కి కూడా చేయించబోతున్నారు కదా, సో షీ మైట్ బి లైక్ ఎంత ఏజ్ ఉంటుండొచ్చు సార్? 40. ఉంటుండొచ్చు. సో యాక్చువల్గా చాలా మంది సార్ ఈ ఏజ్ గ్రూప్లో లైక్ 40sలో ఇలాంటి ఏజ్ గ్రూప్లో మాకెందుకులే ఇప్పుడు ఏం చేస్తాంలే, అయినా దానివల్ల ఇంకోటి అయితే ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఏజ్ పెరిగిన తర్వాత ఈ సర్జరీ సేఫ్ అంటారా? అంటే 40s 50s ఈ ఏజ్. నా దగ్గర వచ్చే పేషెంట్ 2 types. ఒకటి యంగ్, బాగా కనిపించాలా, అవి పెళ్ళి అవన్నీ పిల్లలు. ద అదర్ ఏజ్ గ్రూప్ ఏమంటే మేము అస్సలు కూర్చోలేకున్నాం, నిలవలేకున్నాం, ఈ మోకాలు నొప్పితో చాలా బాధ ఉంది, ఆయాసం ఉంది, బతకలేకున్నాం అని వస్తారు. అంటే ఈ పేషెంట్స్ ఎవరంటే ఆ ఏజ్లో నెగ్లెక్ట్ చేసి ఈ ఏజ్ వచ్చినప్పుడు తప్పదాలి ఇక్కడ వచ్చేసింది కదా, అప్పుడు రావాల్సి వస్తుంది. అంటే నేను చెప్పాలంటే ఈ ఏజ్ వల్ల ఎక్కువ ఉన్నారు, దానికంటే ఎక్కువ యంగ్ చేసుకునే వాళ్ళకంటే ఆ ఏజ్ వల్ల ఎక్కువ ఉంది. తప్పదు, చెప్పాను కదా, ఫైనల్ డెస్టినేషన్. లేట్గా వస్తారు కానీ లేటెస్ట్గా వచ్చేస్తారు ఖచ్చితంగా. సో ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు పేషెంట్స్ని తీసుకోవడం? చూడండి మేడం, మామూలుగా 16 నుంచి 70 వరకు చేస్తాం, 16 to 70. బట్ కొంతమంది ఎక్సెప్షనల్ పేషెంట్స్ ఉంటారు, కొంత ఎక్సెప్షనల్ బేబీస్. ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అమ్మకు కూడా నేను చేశాను. షీ వాజ్ 140, షీఈస్ 70 now. వాళ్ళ పిల్లోడు 15 years, 192 kg. 192 దేవా. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎండోక్రైనాలజీ దగ్గర పోయారు. వాళ్ళు ఏం చెప్పారంటే వెయిట్ చేయండి, కొంచెం ఏజ్ రాని, 18 రాని అని చెప్పారు. ఎట్లా పెరుగుతున్నాడంటే కేజీలు పెరిగేస్తున్నాడు. వాళ్ళు అనుకున్నాడు డబుల్ సెంచరీ క్రాస్ అయిపోతుంది అని చెప్పేసి, సరే వాళ్ళు ఎండోక్రైనాలజిస్ట్ కూడా ఫైనల్లీ ది అగ్రీడ్. సరేండి ఇప్పుడు చేసాను, లేకపోతే 240 అయితే చాలా కష్టం అయిపోతుంది, 200+ అయితే కష్టం అవుతుంది. మళ్ళీ వచ్చారు, చేశాను. ఇప్పుడు 140 ఉన్నాడు పిల్లోడు, 3-4 months అయింది. హీ విల్ లూజ్ 100 అయిపోతుంది. ఇంకొకటి, సర్జరీ మీరు ఎప్పుడు చేయాలా అని అడుగుతారు కదా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ తొందర చేసుకున్నారనుకోండి, ఐడియల్ వీట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన 150 చేశాడు, హీ విల్ నెవర్ బికమ్ 170 రారు. ఈయన మహా అంటే 85-90 వరకే ఉంటాడు వెయిట్. మీరు ఈయనకిన 120లో చేసింటే 75-80 అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. అర్లీ చేసుకుంటే ఐడియల్ వెయిట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక పేషెంట్ 240 ఉన్నాడు, ఆయన చేశాను సర్జరీ. He can become only 120. He can't become 70 or 80. అర్థమైందా? సో అప్పటికి ఇప్పుడు ఇంకా లావే ఉంటారు కదా సార్ 120. అవును, ఇప్పుడు ఆప్షన్ ఏముంది, అట్లీస్ట్ 240 కంటే 120 బెటర్ కదా. వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా సార్ ఆఫ్టర్ సర్జరీ. చాలా 240లో ఉన్నప్పుడే ప్రాబ్లం ఫేస్ చేసిన 120లో ఏముంటుంది అంతే అంటారా? కంపేర్ 100 కేజీ డిఫరెన్స్ ఉంది. ఒకవేళ ఇప్పుడు సర్జరీ చేయించుకున్నారు, లైక్ మీరు చెప్పిన కేసే తీసుకుందాం, ఏదైనా అబవ్ 200 ఎంతో ఉంటారు, చాలా రేర్ కేసు అయినప్పటికీ ఇలాంటి కేసెస్ వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. ఈ సర్జరీలన్నీ మనకు పనిచేయలేదు, మనం అంతకు మించి అనుకుంటుంటారు కొందరు. సో వాళ్ళకి సర్జరీ చేసారు, మీరు అన్నట్టుగా 120కో 130కో వచ్చిండ్రు వాళ్ళు. సో అక్కడికి వచ్చిన తర్వాత కూడా దే స్టిల్ వాంట్ టు లూజ్ వెయిట్, సో దట్ ఇంకొంచెం అరే ఇన్ని కేసు ఆశ అనేది మనిషికి అసలు లెక్క ఉండదు. సో అక్కడ వరకు దిగితే నేను చాలా బాగా బతకగలుగుతున్నాను కదా, ఇంకా బెటర్ లైఫ్ కోసం ఇంకొంచెం తగ్గాను. ఇస్ దేర్ ఎనీ అదర్ సొల్యూషన్ ఆఫ్టర్ దిస్ మీ దగ్గరనే? ఇంకొకటి ఏమంటే, మీరు అడిగారు కదా ఈ డైట్ చేస్తుందా, ఎక్సర్సైజ్ చేయాలా వెయిట్ లాస్ కి, దీని తర్వాత కూడా ఎక్సర్సైజ్ చేయాలా లేదు కదా, అట్లా చేస్తే ఇంకొంచెం తగ్గుతారు. ఓకే, అర్థమైందా? సో ఏదేమైనా మెయింటెనెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అంతే అంటారు. సో ఫైనల్లీ ఇది చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి, అండ్ ముఖ్యంగా మీలాంటి సక్సెస్ఫుల్ డాక్టర్స్ దగ్గర చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళకి, సార్ బెంగళూరులోనే ఇస్తారా, మరి ఇప్పుడు మేము హైదరాబాద్లో ఎటు పోవాలి అని అనుకుంటారు, వాట్ యు సే? చూడండి మేడం, మా దగ్గర వచ్చే పేషెంట్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు. ఓకే. లాట్ ఆఫ్ అరబ్ కంట్రీస్ నుంచి, అరబ్లో ఎక్కువ ఉంది,
లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ సేఫ్గా సర్జరీ చేస్తారంటే Hmm. ఎక్కడి నుంచైనా వస్తారు. ఓకే 6-7 సంవత్సరాలు సముద్రాలు దాటుకుని వస్తారు. సో హైదరాబాద్ నుంచి 1 గంట ఫ్లైట్ బెంగళూరు వచ్చి చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఫ్యూచర్లో ఏమైనా బెంగళూరు హైదరాబాద్లో ఏమైనా ఇఫ్ యూ కెన్ ప్లాన్ దట్ వీ కెన్ డూ ఇట్. బట్ Okay. రైట్ నో ఇట్ ఇస్ ఓన్లీ బెంగళూరు విచ్ ఆర్ థింకింగ్ అబౌట్. ఎందుకంటే సర్జరీ అనేది ఒక్కసారి చేసే పని అది. మంచిగా చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది. కొంచెం మిస్టేక్ అయింది అనుకోండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. సో ఐడియల్గా ఒక మంచి, నేను ఎందుకు మణిపాల్ మిల్లర్ రోడ్ అని చెప్పాను, మణిపాల్ ఉన్నాయి పెద్ద చాలా బ్రాంచెస్ ఉన్నాయి బెంగళూరులో. ఎందుకంటే ఇక్కడ సపరేట్ ఓటీ ఉంది బెరాట్రిక్కి, ఓకే సపరేట్ కెమెరా సిస్టమ్ ఉంది, ఓకే సపరేట్ సిస్టమే ఉంది, 4K కెమెరా సిస్టమ్ యూస్ చేస్తాం. టీమ్ కూడా అలా ఉంది. ఓకే రెగ్యులర్గా ఇదే పని చేస్తున్నాం, ఒకే పని మీరు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకరింగ్ చేస్తున్నారు, సో మీకు చాలా ఈజీ క్వశ్చన్స్ అడగడము, డౌట్స్ అడగడము, ఒక హ్యూమన్ బీయింగ్ని స్టడీ చేయడం. అలాగే నాకు కూడా ఒకే ప్లేస్లో సర్జరీ చేస్తే ఆ టీము, అనస్థీషియా టీము, ఇప్పుడు నేను ఉన్నప్పుడు కండిషన్కి అనస్థీషియా ఇవ్వాలంటే ఎవరైనా కూడా ఫంక్ అవుతారు ఆయన ఉన్న కండిషన్కి. మా హాస్పిటల్ చాలా ఈజీగా ఇచ్చేస్తారు, ఓకే ఫైబర్ ఆప్టిక్ ఇంట్యూబేషన్తో ఇచ్చేస్తారు. అంటే ఆ 240 కూడా అతను మేనేజ్ చేస్తున్నారు కాబట్టి. అదే వేరే హాస్పిటల్స్ వేరే సర్జరీస్ చేసేవాళ్ళు అక్కడ పోయి ఇట్లా అంటే కొంచెం వాళ్ళకి న్యూగా ఉంటుంది. కాబట్టి టీం మంచిగా ఉంది కాబట్టి వెల్ వచ్చి ఎక్స్పీరియన్స్. చేసుకొని పోవచ్చు, ఫాలో అప్స్ అటెండ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు ఫాలో అప్స్. ఓకే దట్స్ నాట్ అన్ ఇష్యూ. రీసెంట్గా మా ఫ్రెండ్ సార్తో మాట్లాడిస్తాను. 6 years బ్యాక్ సర్జరీ ఇన్ బెంగళూరు ఇట్ సెల్ఫ్. బెంగళూరు కదా సార్ చేయించుకున్నాను. 6 years బ్యాక్ సార్తో మాట్లాడిస్తాను. సేమ్ ఏమి ఆఫ్టర్ సర్జరీ కూడా లాస్ట్ ఏమి బిఫోర్ ఆపరేషన్ సర్జరీ ఏం వెయిట్ అదే వెయిట్కి వచ్చేసాను. ఓకే సో అట్లాంటివి జరగొద్దు అని అంటే ఫస్ట్ ప్రొఫెషనల్ డాక్టర్స్ చూసుకోవాలి. అంటే వాళ్ళు ఏం చేసి ఉంటారు సార్? అంటే అట్లా మళ్ళీ రిటర్న్ ఎందుకు వచ్చేసింది అంటారు? వెయిట్ ఎక్కడ తప్పు అయి ఉంటుంది అంటారు? తప్పు 2 types ఉంటుంది. ఒకటి సర్జికల్ తప్పు, ఒకటి పేషెంట్ తప్పు. స్లీవ్లో వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఓకే అర్థమవుతుందా? బైపాస్లో తక్కువ. ఓకే అదే పేషెంట్ టచ్లో ఉండాలి డాక్టర్కి. ఎక్కడున్నా ఎప్పుడున్నా 7 years ఉన్నా 8 years ఉన్నా 10 years అయినా మాతో టచ్లో ఉంటే మేము చెప్తాం ఇది తినద్దు ఇది తినకూడదని. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ జాగరీ ఉంది, బెల్లం ఉంది, మీరేమనుకుంటే బెల్లం తింటే వెయిట్ గెయిన్ అవ్వరలే అని అనుకుంటా ఉంటాం. ఆయన మాతో కలవలేదు అనుకోండి, ఆ 3 months 6 months ఎంత గ్యాప్ పెడతాడో అంత బెల్లం తినేసి వెయిట్ గెయిన్ అయి ఉంటాడు. ఓకే సో చిన్న చిన్న మిస్టేక్స్, ఆర్గానిక్ బెల్లం ఆర్గానిక్ బెల్లం అంట. ఏదైనా ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అయినా ఏదైనా క్యాలరీస్ అవి. సర్జరీ చేసినామా ఇటు చేసినామా అన్నట్టు కాకుండా గైడెన్స్ గైడెన్స్ ఇస్ వెరీ గ్రూప్ ఇంపార్టెంట్. లో కూడా ఎవరెవరు సీనియర్స్ ఉంటారో వాళ్ళు కూడా దానిలో ఇన్వాల్వ్ చేసి ఏం డౌట్స్ ఉన్నా కూడా ఓకే బెస్ట్ థింగ్ అంటే ఎంత మంది ఉంటారు సార్ ఆ గ్రూప్ లో? డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. Okay. ఈ గ్రూప్ లో 385 ఉన్నారు ఒక Okay. గ్రూప్ లో. ఓకే ఇంకో అరబ్ గ్రూప్ వేరే ఉంది, ఓకే అంటే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ వేరే కాబట్టి. మంచి ప్రొఫెషనల్ డాక్టర్స్ని చూసుకొని చేసుకోవాలి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పోతే పేషెంట్ చెప్పారు ఇందాక మళ్ళీ గెయిన్ అయినరట వెయిట్ ఓవరో. సో ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ సర్జరీ అయిపోయిన తర్వాత పోస్ట్ సర్జరీ ఏదైతే గైడెన్స్ ఉంటుందో దానివల్లనే మీరు ఆ వెయిట్ని మెయింటైన్ చేయగలుగుతారు, తగ్గిన వెయిట్ని. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మొయినుద్దీన్ గారు నిజంగా చాలా మందికి సర్జరీ చేసారట. సో వాళ్ళందరూ కూడా హ్యాపీ ఉన్నారు అని చెప్పేసి గ్రూప్లో ఉన్న ఒక పేషెంట్ని తీసుకొని వచ్చారు. బట్ చాలామంది పేషెంట్స్ని కలవాలి మనం, అట్లయితే ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఐ విష్ మీరు అన్నట్టుగా ఒక్క కేస్ని మనము తీసుకొని సర్జరీని డిసైడ్ చేయలేము. అట్లా చాలా కేసెస్ చూస్తేనే డిఫరెంట్గా చాలా మందికి నమ్మకం కలుగుతుంది. సో నెక్స్ట్ టైం తప్పకుండా ఇంకొంతమంది పేషెంట్స్ నేను చూడాలనుకుంటున్నాను. సో నేను ఒక పెద్ద మీటింగ్ ప్లాన్ చేస్తున్నాను. ఓకే దాంట్లో బెస్ట్ 100ని పట్టుకొని వద్దాం. మంచిగా ఉంది సార్. అంటే ఐ లైక్ దిస్ ఆరా. అంటే ఒక మంచి ఇదిని క్రియేట్ చేస్తున్నారు, ఆరాని క్రియేట్ చేస్తున్నారు అందరి మధ్యలో. అండ్ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు, మంచి సక్సెస్ఫుల్ డాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నిజంగా ఇది జనాలకు హెల్ప్ చేస్తుంది అని అంటే వీ విల్ ఆల్సో సపోర్ట్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.